నమస్కారం. ఈరోజు మనం ఒక ఉన్మాదితో మాట్లాడబోతున్నాం. చిమటా శ్రీని అంటే ప్రపంచవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని సినీ గీతం. సినీ సంగీతాభిమానులందరికీ కూడా ఆయన ఒక ఆత్మీయుడు. 20 ఏళ్ళుగా chimatamusic.com పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ సంగీతాభిమానుల్ని, పాటల ప్రేమికులందరినీ కూడా ఒక్క దగ్గరికి చేర్చి బాలు పర్ణశాలలో బంధించిన బాలున్మాది ఆయన. పాట అంటే ఆయనకి ప్రాణం. పాట కోసం అందరినీ బంధువులను చేసుకోవడం ఆయన ఆశయం. అలాంటి ఆయన వ్యక్తిగా చేసే ఎన్నో కార్యక్రమాలను చూసినప్పుడు ఇలాంటి మానవతోన్మాదులు ప్రపంచమంతా ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. ఆయనే చిమటా శ్రీనివాస్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. మనం మీకు సంబంధించిన అభిరుచులు కానివ్వండి, లేదా మీకు సంబంధించిన వ్యాపకాలు, మీరు చేసిన ఎన్నో పనుల్లోకి వెళ్ళబోయే ముందుగా మీ ఆత్మ గురించి మాట్లాడతాను నేను. బాలు లేని ప్రపంచం ఎలా ఉంది ఇప్పుడు మీకు? మీరు కరెక్ట్గా చెప్పారు. నా ఆత్మ నాకు అత్యంత ఆరాధనీయుడు, అత్యంత ఇష్టడు స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. దాంట్లో నో సెకండ్ థాట్స్. బాలుగారితో మీ అనుబంధం కానివ్వండి, ఆయన కోసం మీరు చేసిన ఎన్నో కార్యక్రమాలు కానివ్వండి, మీరు రూపొందించిన వేదికలు కానివ్వండి. వేదికలు అనంటే అదే మీరు చిమటా మ్యూజిక్ని ప్రారంభించి ఒక వేదికని ప్రపంచవ్యాప్తంగా ఒక విశాలమైన వేదికని ఏర్పరిచి కరెక్ట్గా 20 సంవత్సరాలు ఆగస్టు వస్తే మీకు ముందుగా అభినందనలు. థ్యాంక్ యూ. అయితే చిమటా మ్యూజిక్ని ఏర్పాటు చేసే సమయానికి ఇప్పటికి 20 ఏళ్ల తర్వాత ఏమేమి మార్పులు వచ్చాయి? అది సాంకేతికంగా కానివ్వండి, అభిరుచుల్లో కానివ్వండి, మనుషుల పాటల ప్రేమ మీద కానివ్వండి. 1990 మిడ్ 90స్లో యుఎస్ వెళ్ళాను. దాదాపు 30 ఏళ్ళు అవుతుంది. రమారమి 30 ఏళ్ల క్రితం ఇండియా నుంచి యుఎస్ వెళ్ళినప్పుడు తెలుగు పాటలు అప్పట్లో ఏంటంటే అప్పుడప్పుడే ఇంకా సీడీలు ఇంకా రాలేదు. అన్నీ ఏంటంటే మేము టేప్స్ ఉంటాయి కదా, మన గుల్షన్ కుమార్ టేప్స్, అవి ఆడియో టేప్స్, వాటిలో రికార్డ్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. ఎవరైనా కూడా ఖండాలు దాటి పరాయి దేశం వెళ్ళేప్పుడు భవిష్యత్తు గురించి కలలు మోసుకుని వెళ్తారు. అవును. మీరు మాత్రం సూట్ కేసు నిండా రకరకాల పాటల సీడీలు, క్యాసెట్లు మోసుకుని వెళ్ళారంట. ఎందుకు అంత పాట అంటే అంత పిచ్చి ఏంటి అసలు మీకు? ఏమోనండి, అవి పూర్వజన్మ వాసనలేమో తెలియదు కానీ ఎప్పుడు నేను నా లాంటి అభిరుచి గల వాళ్ళు ఎక్కడుంటారా అని భూతద్దం వేసి వెతుకుతూ ఉండేవాడిని. 99% ఆ టైంలో ఏంటంటే ఎక్కువ సంపాదించాలి, ఇక్కడ ఇండియాలో ఆస్తులు కొనాలి, ఇలాంటి భవిష్యత్తు గురించి ఎక్కువ కలలు కనేవాళ్ళు ఎక్కువ మంది కనపడ్డారు. కానీ మన బాల్యం ఎలా గడిపాము, మన పాస్ట్ ఒకసారి మామూలు మన బాల్యం, యవ్వనం, అవన్నీ మన మృతులు ఏంటి, అలానే మనం ఏ సినిమాలు చూసాము, ఏ పాటలు వింటూ పెరిగాము, అలాంటి అనుభవాలను నెమరు వేసుకునేవాళ్ళు చాలా తక్కువగా తారసపడేవాళ్ళు. సో అది నాకు ఫస్ట్ నుంచి ఉంది. నాకు ఎప్పుడైనా ఫ్యూచర్ కన్నా బహుశా నాకు గతంలోకి వెళ్ళి వాటిలో ఉన్న అనుభవాలన్నింటినీ వెతుక్కోవటంలోనే నాకు ఎక్కువ సంతృప్తి ఉందేమో అనిపిస్తుంది. గతం మీద ప్రేమ ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ బాల్యం సజావుగా సాగినప్పుడు వస్తుంది. సో మీకు సంబంధించిన బాల్యంలో మీకు అసలు మర్చిపోలేని అండ్ ఈ రోజున ప్రతి చర్యకి, ప్రతి కార్యక్రమానికి ఒక స్ఫూర్తినిచ్చే సంఘటనలు మీకు అంతగా ముద్ర వేసే ఏమున్నాయి అసలు? ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేని కుటుంబంలో పెరిగాను. సో నాకు చిన్నప్పటి నుంచి, నాకు 5వ ఏట నుంచే పాటలు కానివ్వండి, సినిమాలు కానివ్వండి, ఒక పిచ్చి, ఒక ఉన్మాదం, మీరు అన్నట్లుగా పరిచయం చేసినట్లుగా ఒక ఉన్మాదం. అవి ఇప్పటికీ నాకు సజీవంగా నా జ్ఞాపకాలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఏ ఊళ్ళో, ఏ సినిమా హాల్లో ఏ సినిమాలు చూశాను, ఏ పాటలు రేడియోలో వచ్చేటప్పుడు, అప్పట్లో రేడియో ఒక్కటే కదండి మన చిన్నప్పుడు సాధనం, మనకున్న ఒక వినోద సాధనం అది ఒక్కటే. దాంట్లో ఏ పాటలు విన్నా నాకు ఇప్పటికీ ఎన్నింటికి వివిధ భారతిలో ఎక్కడ ఏ టైంలో విన్న పాటలు కూడా కొన్ని గుర్తున్నాయి. ఏమో మరి అలా నాకు అది పూర్వజన్మ వాసనలు అనుకుంటాను. అలా తెలుగు పాట తర్వాత ఏమర్థమైందంటే నాలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఈ వెబ్సైట్ పెట్టిన తర్వాత నాలాంటి వాళ్ళు బోల్డ్ మంది టచ్లోకి వచ్చి ఒక గూటి పక్షులంతా ఒక చోటుకు చేరతాయి అన్నట్లుగా అలా చాలామంది ఇప్పుడు చేరారు. ఇప్పుడు దాదాపు 100 మంది ఉన్నారు నాలాంటి ఉన్మాదులు. నేను ఒక్కడనే కాదు, కాకపోతే ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి మీరు నా గురించి చెప్తున్నారు. నాలాంటి ఉన్మాదం, సంగీతోన్మాదం, బాలోన్మాదం ఉన్నవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ప్రపంచంలో. లక్కీగా ఆ చిమటా మ్యూజిక్ అనేది ఒక వేదికగా, ఒక ఆలంబనగా అందరికి దొరికింది. అప్పట్లో అందరం ఒక చోట గుమ్మి కొట్టడానికి.
అంతే, అది కేవలం నా పూర్వజన్మ సుకృతం. అలా బాలున్మాదులందరిని ఒక చోట చేర్చే అదృష్టం, అవకాశం దక్కటం. అయితే ఒక ఉన్మాదం ఒక మనిషిలో ఏర్పడడానికి అది మంచి ఉన్మాదమా చెడు ఉన్మాదమా అనేది పక్కన పెట్టండి. అది బీజం పడ్డానికి ఒక ప్రభావవంతమైన సంఘటన కానివ్వండి, లేకపోతే వాతావరణం కానీ ఉండాలి. అంటే బాలు మీద మీకు అంత ప్రేమ పెరగడానికి అసలు ఏ పాట మిమ్మల్ని అంత తీవ్రమైన ప్రేమను పెంచింది ఆయన మీద మీకు? దానికి ఒక పాట అంటూ లేదండి. అంటే తొలిగా ఒక పాట అనేది మన ప్రభావం చూపిస్తుంది. నాకు నేను అప్పుడు 7 ఏళ్ల వయసు ఉంటుంది. తాళి కట్టు శుభవేళ, అది బాగా ఒకసారి అప్పట్లో ఏంటంటే మాకు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాల్లో ఈ ఎడ్ల పందాలు ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. నాకు ఫస్ట్ అక్కడ మా ఊళ్ళో అప్పుడు ఎడ్ల పందెం జరిగినప్పుడు పెద్ద పెద్ద మైకులు పెట్టి ఇవన్నీ పాటలన్నీ దుమ్ము రేపుతూ ఉంటారు కదా తిరణాళ్ళకి. సో ఆ టైంలో నాకు బాగా ఇప్పుడు వెనక్కి చూసుకుంటే ఏది ఫస్ట్ బాలు పాట నా చెవుల్లో గింగిరాలు ఇప్పటికీ మోగుతుందంటే తాళికట్టు శుభవేళ. ఆ పాట అప్పుడు ఐస్ ఫ్రూట్లు అవన్నీ చీకుతూ, గొట్టాలు అవన్నీ ఉంటాయి కదా, 5 పైసలు గొట్టాలు అవన్నీ తింటూ, వేరుశనగ ముద్దలు బోర్లు ఊదుకుంటూ అలా తిరణాల్లో చాలా సరదాగా ఉండేది. మా నాన్న భుజాల మీద ఎక్కి, మా పెదనాన్న భుజాల మీద ఎక్కి వాళ్ళంతా ఆప్యాయంగా తిప్పటాలు. వాటితో పాటు అలా అప్పట్లో ఎస్పెషల్లీ ఎన్టీఆర్ పాటలు, ఓలమ్మి తెక్కరేగిందా, ఎక్కడికి వెళ్ళి అవే. మాకు ఆ వయసులో అవి పాడాలా పాడకూడదు ఏముండేది కాదు, అలా పాడుతూ ఉండేవాళ్ళం. ఓలమ్మి తెక్కరేగిందా, చిలక కొట్టుడు కొడితే, మామూలుకిన ఆరేసుకోబోయి, ఇలాంటి పాటలన్నీ ఎక్కడ చూసినా అవే కదా. అది మిడ్ 70s లేట్ 70s అప్పట్లో 6 ఏళ్ళ వయసు ఉంటుంది నాకు. సో అలా మొదలైంది నాకు. అలా వరంగా చెప్పాలంటే తెలుసా మీకు అప్పుడు? తెలియదు, ఎవరో తెలియదు నాకు, కానీ ఆ పాటలు బాగా ఇష్టం. ఎన్టీఆర్ తెలుసు, ఎన్టీఆర్ సినిమాలు చూస్తున్నా చిన్నప్పటి నుంచే. ఎన్టీఆర్ జానపద సినిమాలు, పౌరాణికాలు. వైదివే ఎన్టీఆర్కి ప్రపంచం మొత్తం మీద ఒక 5గురు బిగ్గెస్ట్ ఫ్యాన్స్ అనుకుంటే నేను ఉండాలని అనుకుంటున్నాను. నేను ఎన్టీఆర్కి ఎంతమంది లక్షలాది అభిమానులు ఉంటారు, కానీ నేను ఇక్కడ ఆ 5 మంది ఎలాంటి వాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు తారసపడ్డ వాళ్ళు ఒక 3-4 ఉన్నారు. ఇప్పుడు వైవిఎస్ చౌదరి గారు, ఆయన ఈజ్ లైక్ మై బ్రదర్. చాలాసార్లు గంటల తరబడి మాట్లాడుకుంటాం. అంటే ఉండటం, ప్రేమ ఉండటం వేరు, దానిని ప్రకటించే చర్యలు చేపట్టడం వేరు. అది ఒకటి, అది దానికి తర్వాత వద్దాం. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ అంటే ఏ సినిమా అయినా సరే, ఇప్పుడు విమల అనే సినిమా ఉందనుకోండి, ఎంతమందికి తెలుసు? చాలా మందికి తెలియదు. అది స్పై థ్రిల్లర్ అప్పట్లో, కానీ అది లేడీ ఓరియంటెడ్ మూవీ, చాలా మందికి తెలియదు. అలానే ఇప్పుడు చండీ రాణి, ఇలా బోల్డ్ సినిమాలు, ఇప్పుడు వేటగాడు, అడవిరాముడు, ఇవన్నీ అందరికి తెలిసినవే. కానీ ఎన్టీఆర్ ఉన్మాదం, అసలు నిజమైన ఎన్టీఆర్ అభిమానులు అంటే ఆ సినిమాలు అలాంటి. ఇప్పుడు కాడెద్దు ఎకరం నేల అని ఒక మూవీ ఉంది, జంపర్ గారు అంటే బట్టి విక్రమార్క తీసిన, అది ఇప్పుడు కరెక్ట్ గుర్తు రావట్లేదు, కాడెద్దు ఎకరం నేల అనుకోండి, అది కరెక్ట్ టైటిల్. అలాంటి సినిమాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అలానే పాటలు, ఒక్కో ఫ్రేమ్లో అసలు ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి నాకు ఇప్పటికీ. ఈరోజు ఒక గ్రూప్లో నేను ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను అనమాట. ఓ నెలరాజులో కళ్ళతో ఎక్స్ప్రెషన్, సటిల్ ఎక్స్ప్రెషన్ అనమాట ఎన్టీఆర్. అలానే సీతారామ కళ్యాణంలో జంగదేవర వేషంలో వస్తాడు, వచ్చి హరుణ్ణి మెప్పించాను, ఒప్పించానని ఒక డైలాగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటివి ఆ చిన్నప్పటి నుంచి అలా మస్తిష్కంలో అలా నిక్షిప్తం అయిపోయినాయి. అంటే అభిమానం ఉండడం వేరు, ప్రేమ పాటలను ఇష్టపడడం వేరు. వాటికి అభిమానులుగా లేకపోతే పాటల్ని పిచ్చిగా ప్రేమించే వాళ్ళు అనే పేరు వేరు. కానీ మీలో భిన్నమైన కోణాలు కనపడతా ఉంటాయి. పాటను ప్రేమిస్తారు, పాట పాడిన వాళ్ళని ప్రేమిస్తారు, పాటలో నటించిన వాళ్ళని ప్రేమిస్తారు, పాటను రూపొందించిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. అట్ ది సేమ్ టైం ఎవరికీ గుర్తుండని ఆ సినిమా నిర్మాతలు లేకపోతే అది వేదిక ఏదైతే ఉందో అది మొత్తాన్ని అంత ఇదిగా, అంత ప్రతి మైన్యూట్ థింగ్ తోటి, చాలా చిన్న చిన్న విషయాలతో కూడా గుర్తుపెట్టుకోవడం ఎలా సాధ్యం అసలు? ఏమోనండి, కొన్ని రిజిస్టర్ అవుతాయి మనసులో, కొన్ని కాదు వేల కొద్ది కదా ఉండొచ్చు అది. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నాలాంటి వాళ్ళు ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా చక్కని చిక్కని తెలుగు మాట్లాడతారు చాలాసార్లు. అంటే మన ఫేస్బుక్ నుంచి మీరు నాకు పరిచయం అయ్యారు, ఆల్మోస్ట్ 2012 నుంచి అనుకుంటా, 12 ఏళ్ళ నుంచి మనం టచ్లో ఉన్నాము. మీరు తెలుగు మాట్లాడింది కూడా చాలా కర్ణపేయంగా, చాలా అద్భుతంగా. అంటే నాకు చాలా తెలుగు భాష నాకు
లేడీస్ టైలర్లో ఒక డైలాగ్ ఉంది, దీప్ అంటుంది, చిరు అన్న చిరుని అభిమానించే వాళ్ళని నాకు చాలా ఇష్టం. అలానే తెలుగు భాష అన్న, తెలుగు భాషని చక్కగా మాట్లాడే వాళ్ళన్నా నాకు చాలా ఇష్టం అండి. 2023లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు మనం ఇక్కడ రవీంద్ర భారతిలో చేసినప్పుడు ఇందాక మీరు అన్నారు కదా, అభిమానం ఉండటం వేరే, దాన్ని ప్రకటించుకోవడం వేరని. నేను దాన్ని బలంగా నమ్ముతాను. నాకు నచ్చిన మహానటులు ఇద్దరు, ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు. ఎస్వి రంగారావు గారి శత జయంతి ఉత్సవాలు అమెరికాలో చేశాను, ఆప్తా వేదిక మీద 2018లో. అలానే 23లో రవీంద్ర భారతిలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి 2022 నుంచి 23 దాకా. సో వాళ్ళందరితో పాటు నా అభిమానాన్ని, వాళ్ళందరూ చేసినవి వాళ్ళు ప్రకటించుకునే సభలు నా అంతటి నేను ప్రకటించుకోవాలి అని ఒక అంశాన్ని ఎంచుకున్నాను. బాలు ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన పాటల విభావరి చేసి ఆ సందర్భంగా బాలు గారితో పనిచేసినటువంటి కొంతమందిని పిలిచి ఘనంగా సన్మానించుకోవటం. ఇప్పుడు యాక్స్ టైలర్స్ అని విజయవాడలో ఉన్నారు, ఏరంశెట్టి బాలేశ్వరరావు. ఎన్టీఆర్కి ఒక ఎదురులేని మనిషి నుంచి ఒక కొత్త లుక్, అంటే బడిపంతులు ఒక టైంలో ఏంటంటే కృష్ణ శోభన్ బాబు వచ్చినాక ఆల్మోస్ట్ ఎన్టీఆర్ పని అయిపోయిందనే ఒక ఎర్లీ 70sలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినాయి. అలానే ఏఎన్ఆర్ ప్రేమ్ నగరు, దసరా బుల్లోడి వచ్చేసరికి ఆ స్థాయి హిట్స్ ఎన్టీఆర్కి రాలేదు. సో అది కాక అదే టైంలో బడిపంతులు లాంటి కొద్ది సినిమాలు, అలాంటి విభిన్న సినిమాలు యాక్సెప్ట్ చేయటం వల్ల కూడా రామారావు 50sలోకి వచ్చాడు, అయిపోయింది అనుకున్న తరుణంలో మళ్ళీ ఎదురులేని మనిషి నుంచి కే బాపయ్య, అలానే వాళ్ళ తమ్ముడు రాఘవేంద్ర, అడవి రాముడి నుంచి ఒక కొత్త లుక్, కొత్త ఎన్టీఆర్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ యాక్స్ టైలర్స్. వాళ్ళు ద వే ఆ బెల్ బాటమ్ ప్యాంట్స్ కానివ్వండి, ఆ బాబీ కాలర్స్ మొత్తం స్టైలిష్గా చేసిన ఆయన యాక్స్ టైలర్స్ ఎర్రంశెట్టి బాలేశ్వరరావు గారని. రామారావు గారిని ఇంకో కొత్త హీరో అంటే ఎదురులేని మనిషి, అడవిరాముడు ఈ టైం నుంచి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడంలో అతని పాత్ర బహు ప్రశంసనీయం. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ హిజ్ పాపులారిటీ. ఎన్టీఆర్ మళ్ళీ రీడిస్కవరీ, అతను రీషేప్ చేసుకోవటంలో అతని కాస్ట్యూమ్స్ పాత్ర కూడా ఉంది. ఆయన ఉన్నారు ఇక్కడే 70sలో ఉన్నారు. ఆయన్ని పిలిచి ఆ రోజున మనం ఘనంగా సత్కరించుకున్నాం. అలానే సుశీల గారిని ఆవిడ ఘన సన్మానం చేసాం. రామారావు గురించి చాలా ఉన్నతంగా మాట్లాడారు. మీరు 30 ఏళ్ళ నాడు వెళ్ళేటప్పటికీ ఆ స్వచ్ఛమైన తెలుగు మీ చుట్టూ ఉందండి. అది అమెరికాలో కూడా అంతే ప్రేమ ఉండింది మీరు వెళ్ళే సమయానికి. కానీ కలుషితమైపోతున్న ఈ వాతావరణంలో సాంకేతిక పరమైన ఒక ఉధృతిలో మీరు తెలుగుని ఎలా కాపాడుకుంటూ వచ్చారు? మీకు తెలుగు అని చక్కగా మాట్లాడే వాళ్ళంటే వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ చూపించేస్తారు. అవును, నేనేంటంటే తెలుగు చక్కగా నాకు మాట్లాడే వాళ్ళంటే ఇష్టపడతాను, వాళ్ళతో గంటల తరబడి మాట్లాడతాను తప్పించి కాపాడటం అనేది మాత్రం ఆ క్రెడిట్ గోస్ టు సిలికాన్ ఆంధ్ర. ఎందుకంటే వాళ్ళు అమెరికాలో ఫస్ట్ టైం తెలుగు బోధనా భాషగా స్టార్ట్ చేసి ఇప్పుడు చాలామంది అక్కడ అమెరికాలో ఉన్నటువంటి పిల్లలకి, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న పిల్లలకి చదవటం రాయటం వచ్చో లేదో తెలియదు, కానీ అమెరికాలో మాత్రం మా పిల్లలిద్దరికి చదవటం రాయటం వచ్చు. సిలికాన్ ఆంధ్ర కూచిపట్ల ఆనంద్ గారు ఆయన. సో వాళ్ళకి మనం తెలుగు భాష పరిరక్షణ అంటే మాత్రం వాళ్ళకి ఒక్కసారి మనం నమస్కారం పెట్టుకోవాలి. దశాబ్దాలుగా మీరు అమెరికాలో ఉండడం వల్ల మీ చుట్టూ వాతావరణం అనేది అడపా తెలుగు మాట్లాడే వాళ్ళు తప్పిస్తే మీ చుట్టూ అంతా కూడా స్వచ్ఛమైన ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, తెల్లవాళ్ళు ఉంటారు. కానీ అంటే ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు అండి, అది మీకు 60sలో వెళ్ళిన కొంతమంది అంకుల్స్ ఆంటీస్ ఉంటారు కదా, వాళ్ళు స్వచ్ఛమైన తెలుగు మన పల్లెటూళ్ళు ఎలా మాట్లాడతారో అలానే మాట్లాడతారు. వాళ్ళు ఏమి యాక్ట్ చేయరు, ఇది రానట్టుగా అది బడాయితనాలు ఉండవు అసలు. వాళ్ళు అలానే పరిరక్షించుకుంటూ వస్తున్నారు. వాళ్ళే మనకు స్ఫూర్తి, ఆదర్శం. తెలుగు భాషను చక్కగా అలానే మాట్లాడాలి అనేది. సో తర్వాత ఏమైందంటే అప్పట్లో వాళ్ళంతా ఏంటి, తెలుగు మీడియం నుంచి వెళ్ళిన వాళ్ళు. అంటే మీ చుట్టూ తెలుగు వాళ్ళు ఉండేవారా అప్పుడు? తెలుగు వాళ్ళు మేము వెళ్ళినప్పుడు అప్పుడప్పుడే వస్తున్నారు. ఐటీ విప్లవం అప్పుడే మొదలైంది. నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి, ఇప్పుడు సిరిసిరిమోలో పాట ఉంది, ఏది ఎవరికెవరు ఈ లోకంలో పాటలో, కదలి కదలి నదులన్నీ కలిసేది కడలిలో అని. అలానే ఇప్పుడు అందరూ ఆ మిడ్ 90sకి వచ్చేసరికి ఏంటంటే ఐటీ భూమి వచ్చేసరికి అందరం మేము ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మొత్తం దానికి స్విచ్ అయ్యాం. సో దాంతో ఏంటంటే ఓల్డ్ మంది ఇండియా నుంచి అప్పట్లో ఏంటి ఓన్లీ క్రీమ్ లాగా ఎంఎస్ చేయడానికి, పిహెచ్డి చేయడానికి,
డాక్టర్స్, ఇంజనీర్స్ ఓన్లీ అంతవరకే వచ్చేవాళ్ళు. ఇక్కడ టాప్ మోస్ట్, ఇక్కడ బాగా క్లాసుల్లో ఫస్ట్ వచ్చి యూనివర్సిటీలు ఫస్ట్, అలాంటి వాళ్ళు ఎక్కువ మంది వెళ్ళేవాళ్ళు. తర్వాత ఎప్పుడైతే ఐటీ బూమ్ వచ్చిందో యావరేజ్గా చదివేవాళ్ళు, ఇక్కడ జాబ్స్ రాని వాళ్ళు కూడా అక్కడ అమెరికా వెళ్ళి సర్వైవ్ అవ్వచ్చు అన్న పరిస్థితులు వచ్చాయి. మళ్ళటం వల్ల ఐటీ బూమ్ అనేది మంచి చేసింది, చెడు చేసింది, బంధాలలో చాలా మార్పులు తీసుకొచ్చింది. అది మాట్లాడుకోవడానికి ముందు ఈ చిమటా మ్యూజిక్ ని స్థాపించాలనే ఆలోచన ఎలా వచ్చింది, అలాగే అది స్థాపించడం అంటే ఇవాళ అందరి దగ్గరికి చేరింది కాబట్టి బాగుందండి. కానీ మొదట్లో బాలారిష్టాలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి. ఎలాంటి ఫేస్ చేసి ఇవాళ రోజున ఇంతమంది లక్షలాది మందికి చేర్చారు మీరు? నేను mid-90s వెళ్ళి అని నేను చెప్పాను కదా, ఫస్ట్ నేను పిహెచ్డికి అని వెళ్ళాను. నా విద్యాభ్యాసం ఇక్కడ ఐఐటి కాన్పూర్లో ఎంటెక్ చేసి పిహెచ్డికి వెళ్ళి మళ్ళీ పిహెచ్డి ఎక్కువ కాలం పడుతుందని ఎంఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ మళ్ళీ ఇంకో మాస్టర్స్ చేశాను. చేసిన అప్పుడే 97లో నాకు బాగా గుర్తు, మా యూనివర్సిటీలో ఫస్ట్ టైం మనకి తెలుగు ఫాంట్ కనబడుతుంది ఫస్ట్ టైం. సిటీ కేబుల్ అని దాంట్లో ఫస్ట్ ఒక మెయిల్ వచ్చింది అనమాట మా ఫ్రెండ్స్ మధ్యలో. ఫస్ట్ తెలుగు న్యూస్, ఫిలిం న్యూస్, ఏది హిట్లర్ సద్దినోత్సవం జరుగుతున్నది ఒంగోలులో అనే న్యూస్ నేను చూసిన ఫస్ట్ తెలుగులో చూసినటువంటి న్యూస్, ఆన్లైన్ న్యూస్. అప్పుడే తెలుగు ఫాంట్ అప్పటిదాకా ఏంటంటే లేఖిని.org ఇలా కొన్ని సాధనాలు ఉన్నాయి, దాన్ని ఉపయోగించి రాసుకుంటున్నారు. కానీ ఫిలిం న్యూస్ లాగా వచ్చింది మాత్రం 97 జనవరిలో నాకు తెలిసి. అంతకుముందు ఏంటంటే తెలుగు ఫిలిం సర్వర్.com అని ఐఐటి కాన్పూర్లో నా సీనియర్, సూపర్ సీనియర్ శ్రీకాంత్ బండి గారు, అలానే శ్రీనివాస్ పరుచూరి గారు అని ఇప్పుడు అందరూ చాలామందికి తెలుసు, జర్మనీలో ఉంటారు. వీళ్ళిద్దరు కలిసి తెలుగు ఫిలిం సర్వర్ అని ఒకటి పెట్టి 95లో పెట్టారు. పెట్టినప్పుడు అప్పుడు నేను అదే టైంలో అప్పుడు ఇండియా అక్కడ యుఎస్ వెళ్ళినప్పుడు నేను కూడా చాలా కంట్రిబ్యూట్ చేసేవాడిని. మూవీ రివ్యూస్ అన్నీ బాగా రాసేవాళ్ళం. కానీ అదంతా మోస్ట్లీ తెలుగు, ఇంగ్లీష్లో ఉన్నా కానీ ఫిలిం రిలేటెడ్ న్యూస్ రావటం అవన్నీ ఇప్పటిలాగా అది మాత్రం 97 జనవరి నుంచి మొదలైంది. అప్పటి నుంచే అప్పటిదాకా ఆడియో పాటలను ఎవరు హోస్ట్ చేయలేదు. అప్పుడప్పుడు కొంతమంది ఔత్సాహికులు ఏం చేసేవాళ్ళు అంటే పాటలను అక్కడిక్కడ కలెక్ట్ చేసి ఫస్ట్లో వెరీ ఫస్ట్లో గాదిరాజు బాలాజీ అని, ఇప్పటికీ నేను ఆయన టచ్లో ఉంటాను, వారం వారం ఒక తెలుగు పాట అని పెట్టాడు శీర్షిక. అంటే అప్పట్లో ఒక తెలుగు పాట వినటానికి వారం రోజులు వెయిట్ చేయాల్సి వచ్చేది. తర్వాత సీతారాం.com అని అలా తర్వాత వచ్చినాయి కొన్ని వెబ్సైట్లు వచ్చి వాళ్ళు సినిమా పాటల్ని వాళ్ళు ఏంటంటే కలెక్ట్ చేశారు. ఎలా కలెక్ట్ చేశారు, ఒక 10 పాటలు 20 పాటలు అలా ఉండేవి వెబ్సైట్స్లో. కానీ నేను అది విన్నప్పుడల్లా నాకేమనిపించేదంటే మనం మిస్ అయినటువంటి పాటలు, ఇప్పుడు దేవుడు చేసిన మనుషులు ఉందనుకోండి, ఒక పాటే ఉంటుంది టైటిల్ సాంగ్ ఘంటసాల దేవుడు చేసిన మనుషులారా. కానీ నాకు దాంట్లో ఉన్న ఇప్పుడు దేవుడు చేసిన మనుషులు అంటే నాకు మొత్తం వరసను గుర్తొస్తాయి. ఏది మసక మసక చీకట్లో, దూర వయసు చిన్నది, తర్వాత విన్నారా అల్లనాటి వేణుగాను, అలానే దేవుడు చేసిన మనుషులారా 2 వర్షన్లు, అలా నీలో ఏదో ఏదో ఉందని ఒకటి ఎల్లారేశ్వరి పాట ఒకటి ఉంటుంది. ఇలా వరుసన నాకు మొత్తం గుర్తొస్తాయి. నేనేంటంటే ఆ మొత్తం వినాలని నాకు కోరికగా ఉండేది. అలానే ఇప్పుడు పాడి పంటలు ఉందనుకోండి, దాంట్లో ఏ పాటలు లేవు అప్పట్లో. నాకేంటంటే చిన్నప్పుడు మొత్తం నా బాల్యం అనమాట. ఇది మన జన్మభూమి బంగారు భూమి, అవి ఆ పాటలు వినాలని, ఇరుసులేని బండి ఈశ్వరుని బండి, అలాంటివి ఆడుతూ పాడుతూ ఆనందంగా వసంతమాడాలి, జోరుగా వసంతమాడాలి, ఈ పాటలు ఇలాంటివి. సో ఇవన్నీ చాలామందికి ఏంటంటే కనెక్ట్ కారు ఆ పాటలు. వాళ్ళేంటి ఏ దివిలో విరిసిన పారిజాతమో అలాంటి ప్రాచుర్యంలో వచ్చిన పాటల్ని కలెక్ట్ చేసి పెట్టేవాళ్ళు. కానీ నాకేంటంటే ఇవి మొత్తం వినాలని ఉండేది. సో అలా చూస్తూ ఉన్నాను. ఎవరు 2005 దాకా అను చక్రి అని ఒక పేరు అండి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఖమ్మం నుంచి వచ్చారు, యూకేలో సెటిల్ అయ్యారు. అతను డాక్టర్. అతను కూడా అతనికి మనలాగా పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. అతను పుట్టడం ఇక్కడ పుట్టి పెరగటం మొత్తం యూకేలో పెరిగినట్టున్నాడు. వాళ్ళు అను చక్రి ఇద్దరు, వాళ్ళు చాలా వరకు కలెక్ట్ చేశారు, వందలాది పాటలు కలెక్ట్ చేసి 2002లో స్టార్ట్ చేసి 2004లో అది క్లోజ్ అవటం ఏదో అయింది. చాలా నిరాశ చెందాను. అప్పుడు ఇలా వస్తున్నాయి, క్లోజ్ అవుతున్నాయి, ఎవరు పెద్దగా నేను అనుకున్న రీతిలో స్థాయిలో ఎవరు కలెక్ట్ చేయట్లేదు పాటలు. సో నేను ఒకరోజు అది పూనుకున్నాను ఆ కార్యక్రమానికి, 2005లో పూనుకొని
అసలు ఏంటి దీనికి అప్పుడు ఏం తెలియదు నాకు ఒకటండి దేవుడు నాకేంటంటే ఒక గుణం ఒకటి ఇచ్చాడు. నాకు ఒకటి చేపట్టాను అంటే దాన్ని ఐ విల్ గో టు ద బాటమ్ ఆఫ్ ఇట్. ఏదైనా సరే దాన్ని ఏమంటారు, సమగ్రంగా ఏది ఒకటి ఒక కన్ను పడింది అంటే దాని అంతం చూసేదాకా వదలను. అలాంటి అంటే మిగతా అన్ని పరిసరాలు ఇంకా మర్చిపోయి దాన్ని ఇక సాధన, దాన్ని ఒక రాక్షస గుణం అనొచ్చు. దాన్ని పాటని ఏడ్చి కూర్చి అంటే నచ్చిన పాట అనుకుంటా, లేదా పాట ఇది వేరేనండి. పాటతో పాటు సినిమా ఎలా గుర్తుంటుంది మీకు? ఇప్పుడు నాకు ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న దాంట్లో పాటలు నాకు గుర్తుంటాయి. విన్నారా అలనాటి వేణుగాను, లేదా పాట గుడి వెనక సంథింగ్ ఏదో మస్క మస్క చీకట్లో. సో ఇలాంటి కొన్ని పాటలు గుర్తుంటాయి, కానీ సినిమా పేరు గుర్తుండదు. అది ఎలా సాధ్యం? దీనికి చేస్తారా ఎట్లా? లేదు, అదంతా ఏంటంటే ఒక రోజులో రాలేదు. ఒకటేంటంటే ఇవి చిన్నప్పటి నుంచి నేను సితారా జ్యోతిచిత్రలో బాగా చదివామండి. 10 ఏళ్ల ప్రాయం నుంచే బాగా. ఇప్పుడు మనకి పల్లెటూళ్ళలో ఎక్కడికి వెళ్ళినా, బస్ స్టాండ్కి వెళ్ళినా, టీ కొట్టుకి వెళ్ళినా, మంగళ షాప్కి వెళ్ళినా వెయిటింగ్లో అక్కడ 4-5 వేసి ఉంటారు జ్యోతిచిత్ర, సితార. అబ్బాయిలకి అమ్మాయిలకి అదే పాపం తేడా. మీకేంటంటే రేడియో తప్పితే మీరు బయటకు వచ్చి అలా కూర్చొని చదవలేరు కదా. అబ్బాయిలకి ఆ ఫెసిలిటీ ఉంది చిన్నప్పటి నుంచి. నాకు నిజంగా జ్యోతిచిత్ర, సితారకి చాలా రుణపడి, అలా విజయ చిత్ర, ఈ మూడింటికి చాలా రుణపడి ఉన్నాను. నాకున్న సినిమా పరిజ్ఞానం చాలా వరకు ఏంటంటే ఆ 3 మ్యాగజైన్స్ 1980 నుంచి ఆల్మోస్ట్ mid-90s దాకా ఇక్కడికి యూఎస్ వచ్చేదాకా గుర్తుండిపోయినాయి అలా చదివినవి అన్ని. సంగీత దర్శకుల గురించి కూడా అంత అవగాహన లేదు నాకు. చక్రవర్తే మాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్. తర్వాత ఎప్పుడైతే మనం 20 ఏళ్ల తర్వాత నేను అనలైజ్ చేయటం స్టార్ట్ చేశానో, కొన్ని మహాదేవన్ పాటలు, సత్యం పాటలు, రమేష్ నాయుడు పాటలు, జీకే వెంకటేష్ పాటలు, రాజన్ నాగేంద్ర పాటలు, ఈ అద్భుతంగా ఇవన్నీ చూస్తుంటే ఇళయరాజా అప్పటికి వచ్చేసాడు. చక్రవర్తి, ఇళయరాజా ఆ ప్రపంచంలో ఉన్నాం. మా యూత్ అంతా అలా గడిచిపోయింది. సో అప్పుడు మళ్ళీ ఒకసారి సింహావలోకనం చేసుకుంటే ఈ పాటలన్నిటి గురించి అద్భుతమైన సంగీత దర్శకులు ఉన్నారు. ఓహో, ఈ పాట సత్యం చేశాడా, చక్రవర్తి కాదా? ఈ పాట మహాదేవన్ చేశాడా, చక్రవర్తి కాదా అని అనంతమైన ఆశ్చర్యానికి లోనయ్యేవాడిని. అంటే ఈ ఎక్సర్సైజ్ లో భాగంగా మీరు అమెరికాలో ఉన్నా కూడా గ్రూప్ గ్యాదరింగ్స్ కానివ్వండి, వీటిల్లో అంత్యాక్షరి కానివ్వండి, లేకపోతే వాళ్ళతో క్విజ్లు కండక్ట్ చేయడం దాదాపు 2 దశాబ్దాలకు ముందుగా నుంచి చేస్తున్నానండి. నాకు 98లో పెళ్ళయింది. పెళ్ళైనప్పటి నుంచి మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మామూలుగా మా హౌస్ వార్మింగ్స్ 2000లో ఇల్లు కొన్నాము. అప్పుడు కానివ్వండి, ఫ్రెండ్స్ ఇళ్లలో వెళ్ళిన వాళ్ళ హౌస్ వార్మింగ్ కానివ్వండి, వాళ్ళ పిల్లల బర్త్డేస్ ఫంక్షన్స్ కానివ్వండి, ప్రతి చోట ఐ యూస్ టు మేక్ ష్యూర్ దట్ మేమంతా ఒక 10 మంది గుమిగూడి అందరం పాటలు పాడుకునేవాళ్ళం. నాకు అది ఫస్ట్ నుంచి ఉంది. రికార్డ్ చేయడం కూడా దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో, తర్వాత యూట్యూబ్ 2008 టెక్నాలజీని ప్రాపర్గా వాడుకుంటూ వచ్చారు ప్రిజర్వ్ చేయడానికి సమాచారాన్ని. అది అలా ఆ టైంలో మా క్యాంప్ కార్డర్స్ అన్ని అమెరికాలో ఉండేవి కదా అప్పట్లో. అప్పటికి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా వచ్చినాయి అన్ని చోట్ల క్యాంప్ కార్డర్స్ కానీ రికార్డ్ చేసి షేర్ చేసుకోవటం. అలా నాకు అది ప్రతి సంవత్సరం ఇప్పటికి కూడా నా సొంత ఖర్చులతోనే ఐ హోస్ట్ దట్. మీరు హోస్ట్ చేస్తున్నారు, అభిమానులు రావడం వేరు, కానీ మీ ఇంటికి గెస్టులుగా వచ్చిన వాళ్ళలో ఎంతమంది పాటల ప్రేమికులు ఉంటారు? మీరు అలా గ్రూప్ గ్యాదరింగ్ చేసేటప్పుడు ఎందుకులే శ్రీని వద్దు అంత ఇదిగా వాళ్ళ ఇంట్రెస్ట్ పెంచడానికి మీరు ఏం చేశారు? అంటే అందుకనేనండి ఇప్పుడు నా ఫ్రెండ్స్లో కూడా చాలా మంది, ఇప్పుడు నేను ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ డ్రింక్, కాబట్టి నేను అలాంటి వాళ్ళనే ఫస్ట్ నేను ఇష్టపడతాను, అలాంటి ఫ్రెండ్ సర్కిల్లో. అలానే పాటలు అంటే ఎవరికి ఇష్టం? పాత పాటలు, పాత సినిమా పాటలు ఇప్పుడు చాలా మందికి ఇష్టం ఉండదు. ఒక్కోసారి నేనే సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఒక పాట పాడుతుంటే అందరు గుసగుసలాడుకుంటూ పెద్దగా నవ్వుకుంటూ అసలు పట్టించుకోరు చాలా. అప్పుడు అసలు భూమిలో కూర్చుంటుపోవాలన్న భావన కలుగుతుంది. ఇది నమ్మ జీవితం అన్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది. ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇప్పుడు నేను పాట అంటే పాట బాగా పాడలేదని కాదు, వాళ్ళకి అసలు కనెక్ట్ కావట్లేదు. నేను ఇప్పుడు దివిలో విరిసిన పారిజాతమో లేకపోతే మధుమాస వేళలో ఇలా ఒక పాట స్టార్ట్ చేస్తే వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు దే ఆర్ నాట్ కనెక్టెడ్, మోస్ట్ లైక్లీ దే హ్యావెంట్ లిసన్ టు దట్ సాంగ్ అప్పటిదాకా. ఎప్పుడు వాళ్ళు దే హ్యావెంట్ హర్డ్ అబౌట్ ఇట్. సో అలా ఒక్కోసారి చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. సో అందుకని ఏం చేసామండి అంటే నాలాగా పిచ్చి ఎవరికి ఉంది అని ఎప్పుడు స్కాన్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు
ఎలా అంటే ఇలానే గ్యాదరింగ్స్లో వచ్చారనుకోండి, ఇప్పుడు మనం బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాం, ఓ రూపు గారు మాటల్లో తెలుస్తుంది. ఎవరు అంటారా రూపు గారికి పాటలు అంటే పిచ్చండి అంటారు, అనగా మీ పక్కన చేరటం, ఏ పాటలు ఇష్టం, అలా 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 ఫ్రెండ్షిప్ లాగా అనమాట. అలా ఒక గ్రూప్ లాగా చేసుకునేవాడిని నేను. అప్పుడు వాట్సాప్లు లేవు. నేను అప్పుడు ఏం చేసేవాళ్ళం, ఇలా ఫోన్ కాల్స్ ఇలా పెట్టి మా ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ, ఇప్పుడు రమా వల్లి గారు, రమేష్ వల్లి అని వండర్ఫుల్ కప్పులు, నా వెబ్సైట్ కూడా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఫస్ట్ బిగినింగ్ డేస్లో చాలా హెల్ప్ చేశారు. ఆవిడ రమ గారు ఎప్పుడు షీ ఆల్వేస్ యూస్ టు వాలంటీర్, మా ఇంట్లో పెట్టుకుందాం మనమంతా అని ఒక చోట చేరటం, 10-15 మంది మేము అలా పాటలు నైట్ అంతా పాడుకోవటం. అంటే ఐటీ ఎంప్లాయీస్ అంటేనే అసలు క్షణం తీరిక దొరకని జీవితాలు మరయంత్రాలలాగా పనిచేస్తారని అనుకుంటాం. అవును. ఈ మరయంత్రాల జీవితంలో ఇంత రకమైన సంగీతామృతాన్ని నింపాలి అంటే ప్రయత్నం మీకు స్ఫూర్తినిచ్చేయడం కానివ్వండి, మిమ్మల్ని వెనక్కి లాగటం కానివ్వండి, మీ జీవిత భాగస్వామి గారి పాత్ర ఎంత అసలు? అంటే ఒకటండి, ఇప్పుడు మీరు బయట అంటే మీరు ఐటీలో లేరు కాబట్టి మరయంత్రాల్లో పనిచేస్తారు, కరెక్ట్. అందరూ మామూలు 9 to 6 చేస్తారు, ఏ జాబ్ అయినా. మామూలు 24 hours ఎవరు చేయరు. ఇప్పుడు మీరు చేసే జాబ్ తక్కువ. ఇప్పుడు మీరు జర్నలిజంలో మీరు ఎంతసేపు, కొంతమంది జర్నలిజంలో చేసే శ్రమ ఇంకా అలానే ఇప్పుడు టీచింగ్ చేస్తారు, వాళ్ళందరూ ఎవ్వరు తక్కువ చేయట్లేదు. ఐటీలో ఏంటంటే తర్వాత ఓవర్ నైట్ టైమ్స్ అలా చేయటం వల్ల ఏంటంటే మీరు ఇంటికి వచ్చి చేయరు, మీద 6 వచ్చేస్తే యూ ఎంజాయ్ యువర్ లైఫ్స్. కానీ మాకు అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఐటీ రంగంలో ఇంటికి వర్క్ ఇస్తారు కాబట్టి మేము నైట్ పని చేయటం వల్ల మీకు అలా అనిపిస్తుంది. అంటే జర్నలిస్టులకు అసలు 24/7 జర్నలిస్టులు ఉంటారు, మిగతా వాళ్ళు ఉన్నారు అనుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ మిగతా చోట్ల 6కి ఇంటికి వస్తారు, హాయిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు. ఐటీ వాళ్ళు చేయటం వల్ల మీకు అలా ఒక అభిప్రాయం కలుగుతుంది. కానీ కష్టపడటం అందరూ, ప్రపంచంలో అందరూ కష్టపడుతున్నారు. సో మనకి చేసుకోవడం అనేది మన అభిరుచి, మన మీద ఉన్న అంకితభావం కాదు. అంటే వీకెండ్స్ మెయిన్ మనకి సాటర్డే సండే ఖాళీగా ఉంటుంది. అంటే ఇక్కడలాగా కాకుండా మాకు అక్కడ మామూలు ఇంటి పనులు, వంట పనులు మొత్తం చేసుకోవాలి. అంటే chimatamusic.comని స్టార్ట్ చేద్దాం అనే ఆలోచన పుట్టినప్పుడు ఇంట్లో ప్రోత్సాహం ఎంత, చుట్టూ స్నేహితుల దగ్గర నుంచి వచ్చిన అభిప్రాయాలు కానివ్వండి, ఎందుకు నీకు ఇది? అది ఏటికి ఎదురుదాను అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఒకే టేస్ట్ ఉండటం అనేది 90% కుదరదు. సో మా ఆవిడికి చిరాగ్గానే ఉంటుంది. నా పనులన్నీ ఏంటంటే ఇక అంటే టైము డబ్బులు అన్నీ స్పెండ్ చేస్తూ ఉంటాను, ఒక రకమైన ఉన్మాదం. కానీ నేనేంటంటే ఒకటండి, ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్, ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలి అనుకుంటే 100 రూపాయలు సంపాదించాలి అన్నది నేను బలంగా నమ్ముతాను. కాబట్టి నాకు అదృష్టవశాత్తు నాకు ఆర్థిక పరంగా నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఉన్న దాంట్లోనే కొంత ఖర్చు పెడుతున్నాను తప్పితే 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టను. ఒక వేదికని, ప్రపంచ వేదికని ఏర్పాటు చేసిన తర్వాత ఎప్పుడు మీకు అర్రే నేను చాలా తృప్తికరమైన పని చేశాను, నేను వేసిన అడుగులు తప్పుగా వేయలేదు అని మీకు ఏ సందర్భంలో అనిపించింది? ఫస్ట్ టైం బాలుగారు ఆలింగనం చేసుకున్నప్పుడు అనిపించింది. 2008లో అదృష్టం నాకు బాటా వాళ్ళు అక్కడ తెలుగు బే ఏరియా తెలుగు అసోసియేషన్ అని ప్రతి సంవత్సరం బాలుగారిని పిలిపిస్తారు, అంటే 2 yearsకి ఒకసారి. అలా ఫస్ట్ టైం 97లో స్టేజ్ మీద చూశాను బాలుగారిని. తర్వాత 2000లో జరిగింది, 2000 తర్వాత 2002లో, 2004లో, అలా 2006, 2008, 10, 12 ఎవ్రీ 2 yearsకి. నేను అలా 2005లో నేను వెబ్సైట్ పెట్టాను కదా, పెట్టిన తర్వాత 2008లో కలిసినప్పుడు బాలుగారికి అక్కడ బ్యాక్ స్టేజ్కి వెళ్ళి కలిసాం. బాలుగారికి ఇలా నేను చిమటా మ్యూజిక్ అనగానే మిత్రమా రండి అని అలా హగ్ చేసుకున్నారు. మీ పాటలు నేను రిఫర్ చేస్తున్నాను, పాడుతా తీగలో చక్కగా వాడుకుంటున్నాము, చాలా అద్భుతమైన సేవ చేస్తున్నారని ఆ కితాబ్ ఇచ్చి నన్ను హగ్ చేసుకున్నారు. అప్పుడు నా జన్మ ధన్యమైందని అనిపించింది. ఆ రోజు సాయంత్రం అక్కడ విజయ ఆసూరి గారిని, వాళ్ళ బాట మెయిన్ పీపుల్ వీరు ఉప్పాల గారిని వాళ్ళని బతిమలాడి బాలుగారు పక్కనే కూర్చొని ఆల్మోస్ట్ హైజాక్ చేశాను. మిగతా వాళ్ళంతా ఈ చెమటా గారు ఎప్పుడు వదులుతాడో, ఎన్ని ఫోటోలు తీసుకుందామని రెడీగా ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టేసి 2 గంటలు అప్రత్యర్థంగా బాలుగారు హీ ఎంజాయిడ్ మై కాన్వర్జేషన్. అంటే అన్నీ ఆయన గుర్తు చేశాను, పాత పాటలు ఆయన చాలా వరకు మర్చిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఈ కాన్సర్ట్స్ ఈ మధ్యలో లాస్ట్ 30 yearsలో ఏమవుతుందంటే బాలుగారు కేవలం ఇళయరాజా పాటలు 80% పాడతారు, ఎందుకంటే అవి చాలామంది కనెక్ట్ అవుతారు కాబట్టి ఈ జనరేషన్ కూడా. సో ఆయన అదివరకు ఇప్పుడు మహదేవన్, సత్యము, రమేష్ నాయుడు, చక్రవర్తి
వీళ్ళకి పాడిన చాలా పాటలు 70s పాడి మర్చిపోయారు. అంటే మర్చిపోవటం అంటే ఆయనకి గుర్తు చేస్తే గుర్తు వస్తాయి. ఇప్పుడు ఆ రోజున బోల్డ్ పాటలు, ఎంతో రసికుడు దేవుడు అది ఒకటి, ఇంక సుప్రభాత సుందరి నీవు, ఏడు కొండలవాడ వెంకటేశ, ఇలాంటి బోలెడు అనమాట. గుర్తు చేస్తుంటే ఆయన అసలు మీ ఆరాధ్య దైవంలాగా అనిపించే బాలుగారి ముందు మీరు పాడడం మీకు ఎలా అనిపించింది? అదే అంటే నేను పాడటం అంటే ఆయన గుర్తు చేసే ప్రయత్నం తప్పితే నేనేదో నేను సింగర్గా నేనేదో ఆయనకి ప్రూవ్ చేసుకునే ప్రయత్నం కాదు కదా. అంటే ప్రూవ్ చేసుకోవడం అని కాదండి, లయబద్ధంగా రాగయుక్తంగా మనకి దేవుళ్ళలాగా అనిపించే వ్యక్తి దగ్గర మనం పాడడం ఒక రకమైన బెరుకుంటుంది. కానీ అంటే అది అంతే పాట మీద ఆయన ఒకసారి ఆరడుగుల వాడివే ఆరిపోని వేడివే, అది మహాదేవన్ టిపికల్ సంగతి అంట అని బాలుగారు ఇలా అన్నారు అప్పుడు. అంటే నాకు నిజంగా దేవుడు ఆ గంభీరమైన గాత్రం కానీ, నాకు తాళం శృతి లయ ఇవేం తెలియదండి. నాకు ఒరిజినల్ పాట అంటే ఇష్టం, ప్రాణం. అది నా గొంతులో తొణికిసలాడుతుంది. అంతకు తప్పించి కోరుకున్నాను నిన్నే చేరుకున్నాను, ఆ రోజు రాని అని ఊరుకున్నాను, ఏనాడో నీవు నాదాన్ని నీ హృదయానికి అనువాదాన్ని, అలా అంతే. బాలుగారు ఎక్కడ గమకం వాడాలో నాకు పాట ప్రాణం అంతే. ఆ పాట అంటే ప్రాణం. అది అదృష్టశాస్త్రం ఏంటంటే కొన్ని వందల వేల సార్లు ఒకరోజు విన్నవి కాదు ఇవన్నీ. నాకు ఇలా మస్తిష్కంలో ఇలా నిక్షిప్తమైనవి అంటే ఒక రోజులో వచ్చినవి కాదు, కొన్ని వందల సార్లు వింటేనే. విన్నారు అని అంటే సరే బానే ఉంది, ఇంట్లో వినడము అని అంటే ఇక అదే పనిగా వింటూ ఉంటే కుటుంబానికి సమయం ఎప్పుడు ఇచ్చారు? మీ కుటుంబానికి సంబంధించిన వివరాలు, మీకు ఎంతమంది పిల్లలు ఏంటి అది? డెఫినెట్గా అండి, ఇది ఇంతవరకు ఎక్కడ మాట్లాడలేదు. మా ఆవిడ మాధవి, మా ఇద్దరు బ్యాక్గ్రౌండ్స్ కంప్లీట్లీ డిఫరెంట్. నేనేమో రూరల్ బ్యాక్గ్రౌండ్లో పెరిగాను, అయినా సరే ఐ వెంట్ టు మామూలుగా ఆర్ఈసీ జైపూర్, ఐఐటి కాన్పూర్ అంతా. నేను విజయవాడ పిబి సిద్ధార్థ కాలేజీలో ఇంటర్ చేసిన తర్వాత నా ఎడ్యుకేషన్ పరంగా ఐ వెంట్ అవుట్. తర్వాత ఏంటంటే నాకు పర్చూరు తాలూకా ఫస్ట్ వచ్చింది 10th క్లాస్లో. సో అలా నేను అకాడమికల్లీ ఐ వాజ్ డూయింగ్ రియల్లీ గుడ్. తర్వాత నేను బయటకు వెళ్ళటం మూలాన్ని ఏంటంటే నాకు బాగా యూస్ టు అబ్జర్వ్ పీపుల్ అరౌండ్ మీ. అంటే బాంబే నుంచి వచ్చిన వాళ్ళు హౌ దే యూస్ టు ఫ్రేమ్ దేర్ సెంటెన్సెస్ వైల్ దే స్పీక్, ఇలా ఇవన్నీ గమనిస్తూ ఉండి అలా నేను ఐ ఇంప్రూవ్డ్ మై ఇంగ్లీష్ అండ్ హిందీ. హిందీ కూడా ఆటోమేటిక్గా అక్కడ హిందీ అక్కడ ఉంటే ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు ఆర్మీ వాళ్ళందరికీ హిందీ వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా ఒక 6 months ఉంటే హిందీ ఈజీగా వచ్చేస్తుంది. ఇంగ్లీష్ రావడానికి ఏంటంటే సాధన చేయాలి, వర్డ్స్ వొకాబులరీ ఇవన్నీ రావాలి ముందు, అసలు ఇంగ్లీష్ గ్రామర్ రావాలి. ఈవెన్ లక్కీగా ఏంటంటే నాకు మంచి ఇంగ్లీష్ గ్రామర్లో ఫస్ట్ నుంచి పట్టుంది. సో ఇలా నాకు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నేను ఐ కెన్ ఈజీలీ మింగిల్ విత్ అర్బన్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ యాజ్ వెల్. నా బ్యాక్గ్రౌండ్ అది. మావిడిది ఏంటంటే ప్యూర్లీ అర్బన్ బ్యాక్గ్రౌండ్. తను ఇక్కడ ఐడిపిఎల్ హైదరాబాద్లో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో అంతేంటి నాట్ ఓన్లీ తెలుగు పీపుల్ త్రూఅవుట్ ద కంట్రీ ఉంటారు. సో అలాంటి బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చింది. కానీ వాళ్ళు బందర్ వాళ్ళు కాబట్టి హైదరాబాద్లో ఉన్న పక్క ఆంధ్ర వాళ్ళని అలాగానే పెరిగారు. సో కానీ దాన్ని పక్కన పెడితే అది దట్స్ నాట్ రియల్లీ బిగ్ డీల్. కానీ ప్రాబ్లం ఏంటంటే నాకు పాటలు సినిమాలంటే పిచ్చి. మా ఆవిడకి ఏంటంటే నన్ను ఫస్ట్ మేము పెళ్ళైన తర్వాత నేను ఎప్పుడు చూసినా డివిఎస్ కర్ణ వీడియో పెట్టుకునేవాడిని, అది చూడకుండా పడుకునేవాడిని కాదు. మా ఆవిడకేం పిచ్చి ఎక్కిపోయేది. అసలు ఇలా కూడా ఉంటారా? మావిడ ఏంటి ఒక సినిమా ఒకసారి మల్లీశ్వరి సినిమా ఏదో మొదలు పెట్టాము, మాధవ్ ఏంటంటే 10 minutes చూసి మళ్ళీ రేపు చూద్దామని అనుకుంటుంది. నేను అలా కాదు, నేను దాన్ని కంప్లీట్గా 100వ చూసినా కంప్లీట్గా చూసి పడుకుంటా. సో ఇలా కూడా ఉంటారా అని తనకి తెలియదు. ఇలా ఉంటారు కొంతమంది ఉన్మాదులు, ఈ స్థాయిలో ఉన్మాదం ఉంటుంది. సినిమాలంటే పాటలంటే 24 గంటలు ఇలానే స్పెండ్ చేస్తారని మావిడికి తెలియదు. మరి దేవుడు అలా కలిపాడు. అలా అని నేను మరి కాంప్రమైజ్ అయ్యి మా ఆవిడ అభిరుచులకు అనుగుణంగా పాటలన్నీ వదిలేసి సినిమాలు వదిలేసి ఆవిడ చెప్పినట్టు వింటానంటే నేను అలా వినే రకం కాదు.
నేను కాబట్టి మేమిద్దరం గౌరవంగా బౌండరీస్ పెట్టుకున్నాం. మీరు బౌండరీస్ పెట్టుకున్నారు. మీ ఇప్పుడు నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో, నాకు ఇది ఇష్టం కాబట్టి నన్ను కంటిన్యూ చేసుకోనివ్వు. మీ ఫ్లెక్సిబిలిటీ బాగానే ఉంది. మీకంటూ సంతానం ఒకటి పిల్లలు వచ్చారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇక అమెరికాలో పిల్లలు ఏంటంటే అమ్మాయిలా ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు బంగారు కొండలు. సో హ్యాపీ. పూజ, విద్య ఇద్దరు ఇప్పుడు 23, 21 వాళ్ళ ఏజ్. పెద్ద అమ్మాయి ఆల్రెడీ జాబ్ చేస్తుంది అక్కడ, బ్యాచులర్ డిగ్రీ చేసి. చిన్న అమ్మాయి కూడా రేపు జూన్ నుంచి జాబ్ చేయబోతుంది. సో పిల్లల పరంగా వీఆర్ వెరీ లక్కీ. పెద్ద అమ్మాయి బాగా అరంగేట్రం, అంటే తను బాగా డాన్స్ చేస్తుంది, భరతనాట్యం. మా ఆవిడ మొత్తం హోల్ క్రెడిట్ గోస్ టు మా ఆవిడ. ఎందుకంటే నేను ఈ కాన్సర్ట్స్ అంటూ కల్చరల్ ఆర్గనైజేషన్స్ ఈ పనుల్లో తిరుగుతూ ఉంటాను. ప్రతి చోట ఉండే ప్రాబ్లం ఇది. మీరు కూడా ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. ఎవరో ఒకళ్ళని ఇంటి పట్టు నుండి పిల్లల్ని కాచుకోవాలి కదా, అలా మా ఆవిడ మొత్తం హోల్ క్రెడిట్ గోస్ టు హర్. అలానే ఒకటండి, ఈ సందర్భంగా ఇప్పుడు మొత్తం మీ ఆడవాళ్ళందరికీ నేను కృతజ్ఞత సుమాంజలి సమర్పించుకోవాలి. ఎందుకంటే రిగార్డ్లెస్ మీరు మొగుడు పెళ్ళాలు ప్రతి విషయంలో కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, పీకలు పట్టుకోవాలన్నది కోపం వస్తుంది, అవన్నీ పక్కన పెడితే పొద్దున్నే 5ంటికి లేచి వంట వండి పిల్లలకు బాక్సులు పెట్టి వాళ్ళు రెడీ చేసి ప్రతి తల్లి చేస్తుంది. అది ప్రపంచవ్యాప్తంగా. ఓన్లీ మన ఇండియన్స్, తెలుగు వాళ్ళు కాదు, జపనీస్, చైనీస్, ఆఫ్రికన్స్, ఎవరైనా తల్లి ఒక ఆడ జన్మ అంటే వాళ్ళు ఏంటంటే దే టేక్ కేర్ ఆఫ్ ద హోల్ ఫ్యామిలీ అండ్ దే ఫీడ్ యూ. ఆ ఒక్క రీజన్కి నీకు తిండి పెడుతున్నందుకు, పిల్లల్ని చూస్తున్నందుకు జీవితాంతం మగాడు రుణపడి ఉండాలి. దాంట్లో మాత్రం అసలు నో సెకండ్ థాట్స్. తర్వాత వచ్చి నీ పీక పెట్టుకోవచ్చు, నీతో కలిసి సినిమా చూడలేదు, నీతో పాట వింటలేదు, అవన్నీ సెకండరీ థింగ్స్. మనకి ఇండియన్లో వివాహ వ్యవస్థ కూడా ఇలా ఉంటుంది అంటానికి కారణం అదే. కానీ దాంపత్యానికి కొత్త నిర్వచనం అండి. ఒక రకంగా చెప్పాలంటే మగవాళ్ళు నువ్వా నేనా, ఆడా మగ అనే తూకాల్లో వెళ్తున్నారు. అంటే ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు అనిపిస్తుంది, మన పెళ్ళిళ్ళు రిగార్డ్లెస్ కొట్టుకున్నా తిట్టుకున్నా మన పెళ్ళిళ్ళు ఏంటంటే మన ఇద్దరమే, మొగుడు పెళ్ళాలే కాకుండా అత్త మామలు వాళ్ళు బోటి మంది ఉంటారు. అన్నిటికీ సయోధ్య చేకూరుస్తూ. కానీ మనం ఎందుకు నిలబడుతున్నాయి, ఇప్పుడు వాళ్ళకి ఎందుకు నిలబడలేదంటే మెయిన్ రీజను ఇది ఒకటి, తిండి పెట్టడం అనేది, వంట వండి మీరు పెట్టడం అనేది వాడు జీవితాంతం వాళ్ళు మగాళ్ళు దాసులుగా ఉంటారు. ఇప్పుడు పిల్లలు పొద్దున్న లేస్తే బయట తెచ్చుకొని తింటున్నారు, ఆ కనెక్షన్ లేదు. ఈరోజు నచ్చితే ఉంటున్నారు, 1 yearలో నచ్చకపోతే ఇద్దరు విడిపోతున్నారు. మనలాగా కనెక్టివిటీ లేదు. ఇప్పుడు మన పేరెంట్స్ది బెస్ట్ బాండ్. అప్పట్లో ఇంకా పెళ్ళాలను కొట్టేవాళ్ళు, మనకు వచ్చేసరికి కొట్టడం ఆగిపోయింది పెళ్ళాలను. మన పేరెంట్స్ టైంలో పల్లెటూళ్ళలో కొట్టేవాళ్ళు కోపం వచ్చినప్పుడు, ఫ్రస్ట్రేషన్లో. కొంతమంది మూర్ఖులు ఉంటారు, దుష్టులు ఉంటారు, పాపం పడుతూనే వాళ్ళ జీవితాంతం భరించి కాపురాలు చేశారు. మన తరానికి వచ్చేసరికి కొట్టడాలు ఆగిపోయినా ఆ మ్యూచువల్ రెస్పెక్ట్, పెళ్ళానికి ఇవ్వాల్సినంత రెస్పెక్ట్ ఇవ్వకపోవటం అనేది ఉంది. సో అట్లీస్ట్ అలా అయినా సరే మొత్తం నెట్టుకొస్తున్నాం మన పిల్లల తరం వచ్చేసరికి అసలు ఆ కనెక్టివిటీ లేదు వాళ్ళకి. పిల్లల విషయానికి వస్తే పిల్లలు ఎప్పుడైనా మిమ్మల్ని ఏంటి నాన్న ఇది, ఇప్పుడు భార్య అంటే ఎంతో కొంత ఈ మనం అనుకున్న ఈ సర్దుబాటు, లేకపోతే సంసారం అనే ఒక రకమైన ఆ సర్దుబాటు దీంతో ఊరుకుందో, లేకపోతే మీరు ఏర్పరచుకున్న నీ ఇష్టం నీది, నీ అభిరుచులు నీవి, నా అభిరుచులు, రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్ అనుకుంటే పిల్లలకి అంత ఓపిక, అంత సహకారం ఉండాలని లేదు. పిల్లలు ఎలా ఉంటుందంటే అండి, మనకి చిన్నప్పటి నుంచి వాళ్ళు పుట్టి పెరిగినప్పుడు ఇద్దరే, వాళ్ళకి అమ్మా నాన్న ఇద్దరే కనపడతారు కళ్ళ ముందు. ఇక్కడంటే నా నానమ్మ, అమ్మమ్మ, తాతలు, బాబాయిలు అందరూ ఎవ్రీ వీక్ కజిన్స్తో కలిసినప్పుడు ఇక్కడ పెద్ద గ్యాదరింగ్. ఇప్పుడు ఇక్కడ చిన్నప్పుడు ఏంటి, మేము ఎప్పుడు మా నాన్న నాకు అటెన్షన్ ఇవ్వలేదని ఎప్పుడు ఫీల్ అవ్వగల. మనకేంటి అలా తిండి పెట్టగానే జీమని బయట పరిగెత్తేవాళ్ళం, ఆడుకొని వచ్చేవాళ్ళం, మళ్ళీ ఆడుకునేవాళ్ళం, తినేవాళ్ళం. వాళ్ళు కొట్టకుండా ఉండే చాలు అని పరిగెత్తుకుంటూ తప్పించుకుంటూ తిరుగుతూ ఉండేవాళ్ళం. నాన్న లేడనుకో, పెదనాన్న దగ్గరకో, బాబాయ్ దగ్గరకో, తాత దగ్గరకో. అది మన కుటుంబ వ్యవస్థ వేరు. ఇక్కడ ఏ రోజు మనం బర్త్డేలు ఇలా మిస్ అయినవి లేవు. కానీ ఇక్కడ కూడా ఎక్కడైనా ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఒక రకమైన విచిత్రమైన పరిస్థితి వచ్చేసింది మనకి. పిల్లలకి మన ఇద్దరమే కనపడేది. సో మన ఇద్దరం వాళ్ళని ఎలా ఉన్నావు నాన్న అని చేరదీయకపోతే
అది వాళ్ళు చాలా ఫీల్ అవుతారు, అది జీవితాంతం గుర్తుంటుంది. కానీ అమెరికాలో ఉండే పిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళు ఏ రోజు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చెప్పరండి. ఇక్కడలాగా ఇక్కడ బయటపడతారు లేదు తెలియదు, కానీ వాళ్ళు మనసులోనే దాచుకుంటారు. నిజంగా దానికి వాళ్ళకి నిజంగా నాకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. బట్ పిల్లలకు మాత్రం దే ఆర్ వెరీ వెరీ అకామిడేటింగ్ పిల్లలు. అంటే మా మధ్య ఇప్పుడు చాలా మనస్పర్ధలు, గొడవలు, మా ఆర్గ్యుమెంట్స్ అన్నీ చూస్తూ ఉంటారు, మౌనంగా భరిస్తూ ఉంటారు. వాళ్ళు ఏ రోజు దే నెవర్ స్పోక్ అవుట్. మా నాన్న నన్ను ఏ రోజు కూడా, అంటే అప్పుడప్పుడు నేనేంటంటే మా ఇంట్లో ఒక్క నిమిషం, నేను క్యాన్సేరియన్ అండి, కొద్ది సెన్సిటివ్, నాకు కళ్ళ నీళ్ళు ఈజీగా వస్తాయి. క్యాన్సేరియన్ తెలుసా మీకు? అలా చేయగలుగుతున్నానేమో బహుశా. అంటే పిల్లలంటే నాకు చాలా ప్రాణం, నేనే సాఫ్ట్ టార్గెట్. ఇప్పుడు పిల్లలు వచ్చి నచ్చపోతే నన్ను కొడతారు కానీ వాళ్ళ అమ్మని కొట్టరు. వాళ్ళ అమ్మ కొద్దిగా హార్ష్, అంటే కొద్ది భయం, ఎవరో ఒకళ్ళు భయం ఉండాలి కదా. అలా వాళ్ళకి నచ్చపోతే వచ్చి నన్ను కొట్టడం కానీ ఫైట్ చేయటం, ఐ హేట్ యూ, యు ఆర్ సో డమ్ అన్నీ అంటారు నన్ను. వాళ్ళ దృష్టిలో ఐఎమ్ ద డంబెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. కానీ అమెరికాలో పిల్లలంటే మాత్రం డెఫినెట్గా చాలా వెరీ మెచ్యూర్డ్ ఉంటారు. మొత్తం పిల్లలు వాళ్ళు ఏ రోజు కుటుంబంలో మౌనంగా గమనిస్తూనే ఉంటారు, వాట్స్ గోయింగ్ ఆన్ అనేది గమనిస్తూనే ఉంటారు. కానీ ఏ రోజు వాళ్ళు డాడీ యు ఆర్ రాంగ్, లేకపోతే యు ఆర్ ఫ్రస్ట్రేషన్ ఒకటి రెండు అంటారేమో, కానీ చాలా వరకు వస్తారు వాళ్ళు, చక్కగా వస్తారు. మా ఆవిడ అందరూ వస్తారు. మా ఆవిడ చక్కగా ముస్తాబ్ చేసి ఇద్దరికి మామూలుగా ఇండియన్ డ్రెస్సులు వేసి వాళ్ళు ప్రతి చోట వస్తారు, ఫోటోలు దిగుతూ అంతా ఉంటుంది. నేర్చుకుందే పాప పెద్దమ్మాయి పూజ, అంటే సాహిత్యం పైన కానివ్వండి, నాట్యం వీటన్నిటిపైన ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంది మీ ఫ్యామిలీలో, మీరు ఒక దారి ఎంచుకున్నారు. ఇప్పుడు మా ఆవిడకి కూడా హిందీ పాత పాటలు అంటే చాలా ప్రాణం. కానీ నాకు హిందీ అంటే 70s పాటలు బాగా ఇష్టం, 70s. సో అది అంటే మాధవికి ఏంటంటే పాటలు నాలాగా ఉన్మాదం లేదు, అదే పాటని పదే పదే వింటాం, కానీ అలా ఉండదు. తను వింటుంది, షీ ఎంజాయ్ సాంగ్స్. అని తనకి తెలియదు నాలాంటి ఉన్మాదులు ఉంటారు ఈ ప్రపంచంలో అని, నన్ను పెళ్లి చేసుకున్నదాకా. సో పిల్లలకి పెద్దమ్మాయి చక్కగా డ్యాన్స్ నేర్చుకుంది, అరంగేట్రం చేసింది. తర్వాత తను యూనివర్సిటీ ఆఫ్ మినియాపోలిస్ అని షికాగో పైన ఉంటుంది, అది అక్కడ ఆ స్టేట్లో నంబర్ 1 కాలేజ్ అది యూనివర్సిటీ. అయితే అక్కడ చేసి తను అక్కడ డ్యాన్స్ లీడ్ అనమాట, అక్కడ దాన్ని క్యాప్టెన్ అంటారు. 4 ఇయర్స్లో 3 ఇయర్స్ అది షీ వాజ్ ద ఇండియన్ డ్యాన్స్ లీడ్. ఇప్పుడు అంటే క్యాప్టెన్ అంటారు. ఇప్పుడు మీరు చూస్తే అమెరికాలో, నీకు ఇండియాలో కూడా లేదు అలాంటి డ్యాన్స్ కాంపిటీషన్స్, బాలీవుడ్ కాంపిటీషన్స్ అని యూనివర్సిటీ లెవెల్ పెడతారు త్రూ అవుట్ ద కంట్రీ. అసలు అంటే అందరం మొత్తం ఇండియన్స్ మొత్తం పార్టిసిపేట్ చేస్తారు పిల్లలంతా. అసలు అది ఒక ఉత్సవం అన్నమాట, మహోత్సవం. అది ప్రతి సంవత్సరం జరుగుతుంది, చాలా ప్రెస్టీజియస్గా జరుగుతాయి ఆ కాంపిటీషన్స్. సో దాంట్లో తను యూనివర్సిటీ క్యాప్టెన్, డాన్స్ క్యాప్టెన్, అంటే దానికి ప్రాణం, డాన్స్ ప్రాణం. అంటే తనకి డాన్స్లో వచ్చింది. ఇప్పుడు నాకు మాధవి అసలు ఇటు కాలు అటు కదపలేము, మాకు అసలు డాన్స్ రాదు. తనకు అది వచ్చింది. చిన్నమ్మాయి ఏంటంటే సంగీతం, దానికి బాగా చిన్నప్పుడు బాగా పట్టు నేర్చుకుంది, కానీ తర్వాత వదిలేసింది. సో ఆ రకంగా పిల్లలిద్దరు వీఆర్ సో ఫార్చునేట్, వెరీ అండ్ కైండ్లీ అండర్స్టాండింగ్. అండ్ ఎక్కడ ఆ విసు కొట్టాలి కానీ ఉంటాయి మామూలుగా చిన్న చిత్తగా వాళ్ళ మూడ్ ఆఫ్ స్వింగ్స్ పిల్లలన్నాక ఉంటాయి కదా. సినీ సమాచారం ఇదంతా అయితే వ్యక్తిగత జీవితానికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎంత సున్నితంగా చూసినప్పుడు ఈ సున్నితత్వం మామూలుగా రాదంటే అది అంటే ఒరిజినాలిటీ, అది అంటే ఆ వ్యక్తిత్వం ఏర్పడడంలో మూలాలలో ఒక చెమ్మ ఉంది. మీ బాల్యంలో కానీ మీ కుటుంబంలో మీకంటూ ఒక ఆ ప్రేమ ఆత్మీయత చెమ్మ అనేది మీలో అలా అంటే చెలమ. అదేంటంటే ఒకటండి, ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు మనం ఎవరి అమ్మాయినా సరే, మీ అమ్మాయినా మా అమ్మాయినా, ఇప్పుడు గబక్కన కోడిగుడ్డు కూర చేశారనుకోండి, ఉన్న ఒక్క గుడ్డు మీకు పెట్టేస్తుంది, ఆవిడ తిందో పచ్చడి వేసుకొని తింటారు. అది మీ అమ్మాయినా మా అమ్మాయినా ఏదైనా అమ్మ అంటేనే అంతే కదా. అవన్నీ మనం ఒక రోజులో మర్చిపోలేము, జీవితాంతం అవి మనకి మర్చిపోలేము. సరే, కానీ దేశాన్ని దాటి వెళ్ళేప్పుడు ఒక్క నిమిషం, మా అమ్మ గుర్తొచ్చింది, పోయింది, అర్థమవుతుంది. అయితే బంధాల పట్ల ఆ సున్నితత్వం, బంధాల పట్ల ఒక కమిట్మెంట్, బాండింగ్ అంటాం కదా మనం, ఆ బంధం పరిపుష్టత అంటాను చూసారా, అది ఏర్పడడానికి
నిజంగా కుటుంబ వాతావరణం అనేది చాలా అవసరం. ఆ ప్రేమలు ఎక్కువే ఉంటాయి. అవును. కానీ 30 ఏళ్ల నాడు మీరు ఈ గడ్డ దాటి వెళ్ళేప్పుడు ఎప్పుడు వస్తాడా బిడ్డ, ఎలా ఉన్నాడా బిడ్డ, ఇప్పుడు ఉన్నంత సాధనాలు లేవుగా, బిడ్డ ఎలా ఉన్నాడు. ఇప్పుడు అంటే వీడియో కాల్ చేస్తాం కదా, చూస్తున్నాం, కనీసం చూస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. అలాంటప్పుడు మీ మానసిక పరిస్థితి ఎలా ఉండేది, ఇక్కడ వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉండేది అట్ ది సేమ్ టైం? అప్పటికి 20 ఏళ్ళ నాటికి ఇప్పటికి ఎన్ని మార్పులు వచ్చాయి వ్యవహార శైలిలో కానీ, రిసీవింగ్లో కానివ్వండి, అసలు అమెరికాలో ఉండే వాళ్ళని ఎలా చూస్తున్నారు, ఇదంతా కూడా. ఎందుకంటే మీరు ఒక సోదాహరణంగా చెప్తారు కాబట్టి ఎలా ఉండే పరిస్థితులు ఆ రోజు వెళ్ళినప్పుడు, మీరు వచ్చినప్పుడు సంవత్సరానికి వచ్చేవారా, 2 సంవత్సరాలకు వచ్చేవాళ్ళ? ఇప్పుడు మాత్రం చక్కగా సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా తిరిగేస్తున్నారు, సౌకర్యాలు పెరిగాయి కాబట్టి. కానీ సౌకర్యాలు ఏమీ లేని పరిస్థితుల్లో ఎలా ఉండింది మీ పరిస్థితి? ఇప్పుడు 1975లో మా బాబాయి ఇక్కడ ITBHలో గోల్డ్ మెడలిస్ట్, ఆయన ఎంటెక్ చేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళారు యూకే PhD చేయడానికి మెటలర్జీలో. కరెక్ట్గా 20 years తర్వాత ఫార్వర్డ్ చేస్తే నేను మా ఊరు నుంచి సెకండ్ పర్సన్ని అమెరికాకి వెళ్ళటం. అప్పటి వరకు మీ ఊరు నుంచి మా ఊరు నుంచి ఎవరు వెళ్ళలేదు, మా కుటుంబం నుంచి ఇద్దరం వెళ్ళాం. ఈ రోజు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే కనీసం 100 మంది ఉన్నారు, ఇంటికి ఒకళ్ళు వెళ్ళారు అమెరికాకి 30 ఏళ్లలో. ఇది చాలా శుభ పరిణామం. ఒకప్పుడు అమెరికా అంటే ఎలా ఉండేది మనకి, అబ్బో. అప్పట్లో మేము ఫస్ట్లో వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఫస్ట్లో మేము అప్పుడు 96లో నేను న్యూ జెర్సీలో ఉండేవాడిని 1 year. అయితే ఫస్ట్ ఒక రోజు ఏంటంటే, అప్పటిదాకా ఫోన్ కాల్ పర్ మినిట్ $2.5. ఒకరోజు ఏంటంటే AT&T వాడు అక్కడ, అది బెల్ అట్లాంటిక్ అనుకోండి, బెల్ అట్లాంటిక్ వాడు డీల్ ఇచ్చాడు వెరీ లిమిటెడ్ టైంకి, ఒక 1 weekకి $1 per minute అని. అంటే మినిట్కి ఒక 30 నిమిషాలు మాట్లాడితే $30 అయ్యేది. ఇండియా అప్పట్లో 45 రూపాయలు అంత ఉండేది, 40 రూపాయలు అంత ఉండేది డాలర్ అంటే. సో ఎప్పటికీ చాలా ఎక్కువ. అంటే ఇండియాకి ఫోన్ కాల్, ఇప్పుడేంటి వాట్సాప్ మొత్తం ఫ్రీ, గంటల తరబడి మాట్లాడుకోవచ్చు. వీడియో కాల్, అప్పట్లో వీడియో అనేది లేదు. అప్పట్లో కొత్తలో మాకు అక్కడికి వెళ్ళినప్పుడు బాగా, అంటే నాకు ఎస్పెషల్లీ సినిమాలు అంటే విపరీతమైన పిచ్చి కాబట్టి అక్కడ అప్పటికి ఇంకా సినిమాలు కూడా స్టార్ట్ చేయాల. తర్వాత 97 నుంచి స్టార్ట్ అయినాయి ఇక్కడలాగా సినిమాలు వేయటం. ఫస్ట్ అక్కడ వేసిన సినిమా అన్నమయ్య అనుకుంటా 97లో అమెరికాలో, నాకు తెలిసి ఫస్ట్ వచ్చింది అన్నమయ్య నుంచి మొదలైనవి అక్కడ అమెరికాలో సినిమాలు వేయటం అనేది. అప్పట్లో మామూలు ఈ టీవీ, ఇక్కడ టీవీలో అప్పటికి సినిమాలు వస్తున్నాయి. ఇక్కడ నుంచి నేను 95లో 96 అప్పుడు ఈటీవీలో స్టార్ట్ అయినాయి సినిమాలు, బ్రహ్మాండంగా వచ్చేవి. అవన్నీ నేను ఇక్కడ బాగా అప్పుడప్పుడు అనిపించేది, ఇండియాలో ఉండింటే కనీసం అన్నీ ఈ సినిమాలు మొత్తం చూస్తూ ఉండేవాళ్ళమేమో అనిపిస్తూ ఉండేది. సో మేము స్టూడెంట్లకు ఉండేవాళ్ళం కదా బిగినింగ్లో, బాగా ఇంకా టైం ఎక్కువ ఉండేది. ఇదే ఎప్పుడు చూసినా ఈ సినిమాల గురించి, వీటి గురించి ధ్యాస. అదే టైంలో ఇంకా ఈ ఫోన్ కాల్స్ కానివ్వండి, ఈ సినిమాలు కానివ్వండి, అది పెద్ద గ్యాప్. అంటే మనకు ఒక విష్ లిస్ట్ లాగా ఉండేది. ఇక్కడికి ఎప్పుడు వస్తుందో టీవీ, మామూలుగా ఇలా ఛానల్, మామూలుగా డిష్ వాళ్ళు కానీ ఎవరన్నా తీసుకొచ్చి మనకి ఎప్పుడు ఇస్తారో అనేది అదొక ఆశగా ఉండేది. సో అప్పుడు కూడా మేము ఏంటంటే చాలామంది వీకెండ్ మొత్తం తప్పనిసరిగా లైక్ మైండెడ్ పీపుల్ అంతా ఒక చోట, ఒక ఇంట్లో, ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు లేదా బంధుమిత్రులు అక్కడ ఒక చోట కలుసుకునేవాళ్ళం. కలుసుకొని ఎస్పెషల్లీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, కొంతమంది ఇప్పుడు అర్బన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారనుకోండి, వాళ్ళు ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ఎక్కువ మన సినిమాలు, పాలిటిక్సే కదా మాట్లాడుకునేది, 2 టాపిక్స్ ఉంటాయి. సో చాలా సరదాగా ఉండేది, అందరం చాలా కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు అవి మిస్ అవుతున్నాయి. మనకి అమెరికాలో అది వీకెండ్ కోసం చాలా ఆతృతగా వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మీకు హైదరాబాద్లో ఉన్నామా, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నామా, ఇట్ డజంట్ మ్యాటర్ నా. ఇప్పుడు బాగుంది, కానీ అప్పుడు మీ పరిస్థితి ఏంటి అసలు? అప్పుడు ఆ 30 ఏళ్ళ నాడు అమ్మని, నాన్నని, అసలు ప్రేమించే వాళ్ళందరినీ ఇక్కడ వదిలి ప్రేమించే బాలు పాటలు మాత్రం సూట్ కేసు సర్దుకుని వెళ్ళాము. కానీ అది ఎంతవరకు మీకు ఓదార్పుని, లేకపోతే మీకు డెఫినెట్గా అండి అది చాలా ఆలంబనగా నిలిచింది అప్పట్లో. డెఫినెట్ ఓదార్పు మీరు అన్నట్లు. ఎందుకంటే వారానికి 2-3 సార్లు పేరెంట్స్తో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. మళ్ళీ ఇండియా రావాలంటే అక్కడి నుంచి మళ్ళీ వీసా ప్రాబ్లమ్స్ కదా, స్టూడెంట్కి ఉన్నాక తర్వాత H1 వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు పడితే అప్పుడు రాలేం. ఇప్పుడు లాస్ట్ 15 years నుంచి గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి. బిగినింగ్లో లేవు కాబట్టి అది ఎప్పుడు బెంగగానే ఉండేది. ఇండియా నుంచి midnight ఫోన్ వచ్చిందంటే గుండె దడదడలాడేది.
మన బ్యాడ్ న్యూస్, నాన్నకేమన్నా అయిందా, అమ్మకేమన్నా అయిందా, పెద్ద నాన్నకేమన్నా అయిందా, అమ్మకేమన్నా అయిందా, ఇదే. ఇప్పుడు ఎవరన్నా కాల్ చేస్తే ఒక రకమైన దడ, అబ్బాయి బాగున్నావా అని కొద్ది వాళ్ళు ఆ మాటలో తెలిసిపోతుంది, అమ్మయ్య ఓకే బాగానే ఉంది, నో బ్యాడ్ న్యూస్ అని. మా అమ్మ నాన్న నన్ను యాక్చువల్గా మా పెదనాన్న మా అమ్మ పెంచారు కొంతకాలం. అలా చూసుకుంటే నాకు 2 pairs ఆఫ్ పేరెంట్స్. సో వాళ్ళంతా ఫస్ట్ మా నాన్న పోయారు 2014లో, తర్వాత మా అమ్మ పోయింది 2017లో, తర్వాత మా పెదనాన్న మా అమ్మ ఒకేసారి. అమ్మ అంటే పెద్దమ్మని అమ్మ అంటాం గుంటూరులో. అయితే వాళ్ళిద్దరు కూడా కరోనా జస్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరు పోయారు 20లో. అలా ఇక మొత్తం నలుగురు. సో ఇప్పుడు ఏంటంటే అదివరకు అందరిలో అంటే మీరు ఈ సంగీత పరంగా కానీ పాటల పరంగా ఇది చూస్తే ఒకప్పుడు ఒక రకమైన అందరిలో ఏంటంటే ఆకలి ఉండేది. ఇప్పుడు ఏంటంటే అన్ని చోట్ల యూట్యూబ్ వచ్చింది, టీవీలు, ఇక్కడ మీరు ఎన్ని ఛానల్స్ చూస్తున్నారో అక్కడ అన్ని ఛానల్స్. అలా ఫోన్ పట్టుకుంటే అంతా మీ గుప్పిట్లోకి వచ్చింది. గుప్పిట్లోకి వచ్చినాక అదివరకు ఉన్నటువంటి ఆ మనసులో ఉన్న ఆర్తి, ఇందా మీరు అన్నారు చక్కగా చెమ్మ, అవన్నీ ఇప్పుడు ఏ పెద్దగా వాళ్ళు ఎవరు ఫీల్ కావాల్సిన అంటే ఎన్ఆర్ఐ అని అంటే ఒక తెల్ల ఏనుగులాగా ఫీల్ అయ్యే పరిస్థితులు ఇవాళ కనిపిస్తున్నాయి. అయితే మీరు 30 ఏళ్ళ నాడు వెళ్ళేటప్పటికి ఉన్న ఆ ప్రేమలు కానివ్వండి, మీరు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఆ రిసీవ్ చేసుకునే విధానం, ఆహ్వానించే విధానం, ఆత్మీయతల్లోనూ ఇప్పుడు ఈ దశాబ్దమో లేకపోతే 2 దశాబ్దాలుగానో ఉన్న ఆ తారతమ్యాలు కానివ్వండి, ఆ వ్యత్యాసాలని ఏం గమనించారు మీరు? ముఖ్యంగా 80s దాకా, ఆల్మోస్ట్ mid-90s దాకా వెళ్ళిన ఎన్ఆర్ఐస్ అంటే మన బాబాయిలు కానివ్వండి, ఆ స్థాయిలో వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళి అప్పట్లో వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్ వచ్చేదండి, శాలరీస్ ఎక్కువ ఉండేవి కాదు. కానీ ఉన్న దాంట్లోనే వాళ్ళు చాలా జాగ్రత్త పరుచుకుంటూ ఇక్కడ అన్నల పిల్లలకి, తమ్ముళ్ళ పిల్లలకి అందరికి పంపించి బాగా సహాయపడేవాళ్ళు, ధన సహాయం చేసేవాళ్ళు. ఇక్కడ కూడా వాళ్ళు కేవలం ఆ ఉద్యోగాలు సంపాదించుకోవటానికి, ఆ చదువులకి తప్పించి ఇంకెక్కువ ఆశించేవాళ్ళు కాదు. ఇప్పుడు మా బాబాయ్ ఉన్నాడు, ఆయన ప్రతి పైసా మాకు పంపేవాడు. ఆయన సంపాదించిన ప్రతి పైసా ఖర్చు మా అందరికీ. ఆయన మొత్తం 10 మంది సంతానం, మాది రైతు కుటుంబం. 10 మంది అన్నదమ్ముల్లో మా నాన్న నంబర్ 5 అయితే ఆయన నంబర్ 6, డాక్టర్ గాంధీ చిమట అని, అంటే పిహెచ్డిగా డాక్టరేట్. మా నాన్న తర్వాత అండి. సో ఆయన కేంబ్రిడ్జ్లో పిహెచ్డి చేశారు. చేసి 78 నుంచి యూఎస్లో ఉన్నారు. అంటే యూకేలో 3 ఇయర్స్లో పిహెచ్డి చేసి, అప్పట్లో ఆయన 2 ఇయర్స్లోనే చేశారు పిహెచ్డి చేసి కేంబ్రిడ్జ్ వెళ్ళారు. హైలీ ఇంటలెక్చువల్ పర్సన్ డాక్టర్ గాంధీ గారు, డాక్టర్ చిమటా గాంధీ. చిన్నప్పటి నుంచి ఆయన ప్రేరణ స్ఫూర్తి. కానీ ఆయన అంత దూరం నుండి రావడం పోవడంలో అంత ఇబ్బందులు మీరు గమనించినప్పుడు మీరు వెళ్ళడానికి ఒక జంకు కానివ్వండి, మీకు ఇంట్లో వారించడాలు కానీ జరగలేదా? డెఫినెట్గా ఆయన అసలు రాలేదు, అప్పుడు వెళ్ళినప్పటి నుంచి రాలేదు. అంత భయపడ్డారు. కానీ నేను నచ్చజెప్పి వెళ్ళాను. కానీ నా పర్సనాలిటీ వాళ్ళకి తెలుసు కదా, వీడు డెఫినెట్ మూలాలు వదిలి వెళ్ళేవాడు కాదు, మళ్ళీ వస్తాడు, డెఫినెట్గా వస్తాడు అనే నమ్మకం ఉంది వాళ్ళకి. మొదటిసారి వచ్చినప్పుడు ఎలా ఉండిందండి ఇంట్లో? అది అక్కడ చదువుకోవటానికి వెళ్ళి పెళ్లి చేసుకోవటానికి వచ్చాను. సో ఆ ఇబ్బంది ఏం లేదులేండి. కానీ నేను చెప్పేది ఏంటంటే అప్పట్లో అమెరికాలో ఉండి డబ్బులు పంపినా కేవలం చదువులకు పంపేవాళ్ళు, ఈ ఆస్తులకి స్థలాలకి ఇలా పంపేవాళ్ళు కాదు. ఈ 2000 నుంచి ఏంటంటే ఐటీ భూమి వచ్చి తర్వాత గ్లోబల్లీ ప్రతి చోట ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్కి అమాంతంగా ఎక్స్పోనెన్షియల్ అంటాం, అంటే ఒక్కసారిగా అలా పైకి పడగ విప్పినట్టు విస్ఫోటనం లాగా అయిపోయింది. అవునా? దాంతో ఏంటంటే మనకు కూడా అమెరికా నుంచి డబ్బులు వస్తే ఇక్కడ స్థలాలు కొనేయచ్చు, ఆ ఆలోచనలో ధోరణిలో మార్పు వచ్చింది ఇక్కడ ఉన్న బంధుమిత్రులకి. నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు ఆప్యాయంగా నేనేమనుకుంటాను, ఫ్రెండ్స్ని కానీ మన రిలేటివ్స్ని కలిసినప్పుడు, అరే మనం 10th క్లాస్లో అలా చేసావురా, ఆ సినిమాకి వెళ్ళావురా, చింత చెట్టు ఎక్కావురా, ఈ కబుర్లు ఎవరైనా చెప్తారని ఆశగా ఎదురు చూస్తా. వాళ్ళందరూ రాగానే, అరే నువ్వు ఎక్కడరా, ఇక్కడ హైదరాబాద్లో ఏం స్థలాలు కొన్నావు, నాకు 10 లక్షలు 50 లక్షలు ఇవ్వు, నేను ఇక్కడ మళ్ళీ వడ్డీకి ఇవ్వు, ఊరికి వద్దులే. ఇలా వాళ్ళు ఏంటంటే అన్నీ వాళ్ళకి ఇలా నెమరు వేసుకుందామని, ప్రాబబ్లీ ఇది దైనందిన జీవితంలో అది ప్రెషర్ అనుకుంటా పాపం. వాళ్ళ ధోరణిలో వాళ్ళు, వీడు అమెరికాలో ఉన్నాడు బాగా సంపాదిస్తున్నాడు, రాయేసి చూద్దాం అనేది ధోరణి ఉంటుంది మన బంధుమిత్రుల్లో. నాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ఆర్థికంగా అందరూ బాగోదు కదా పరిస్థితి. అన్నదమ్ముల పిల్లల్ని చదివించడం, అక్క వాళ్ళ పిల్లల్ని చదివించడం, ఇదొకటి ఈ ఆబ్లిగేషన్ ఉంటుంది. చదువు వరకు ఓకే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే
స్థలాలు కొనటం అనేది మన కళ్ళ ముందే ఇప్పుడు ₹1,00,000 పెట్టి 20 ఏళ్ల క్రితం కొన్నది ఇప్పుడు 50 లక్షలు, ₹1,00,00,000 ఉన్నాయి. సో ఈ ధోరణి ఎక్కువ అయ్యేసరికి ఏంటంటే కమర్షియల్ థింకింగ్ బాగా పెరిగిపోయింది జనాల్లో. అది రెండు సంవత్సరాలకు వస్తే ఆ రకమైన తృప్తి ఉండేది. ఇప్పుడు సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తున్నారు మీరు? నేను ఆల్మోస్ట్ సంవత్సరానికి ఒకసారి వస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ₹1,00,00,000 పెట్టి ₹1,00,00,000 ఇచ్చి మా ఫ్రెండ్స్ అందరి దగ్గర నుంచి ఒక 50 లక్షలు కలెక్ట్ చేసి 100 అడుగుల ఆంజనేయ విగ్రహం ఒకటి మా ఊళ్ళో కట్టించాము. సో అది కట్టించిన తర్వాత ఏంటంటే ఇంకెక్కువ తాకిడి ఎక్కువైంది. ఎక్కడెక్కడో ఏ ఆలయం నిర్మాణం జరిగినా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వాళ్ళు మా ఊరు వచ్చి నేను ఎక్కడున్నానో వాళ్ళు ముందు పసిగట్టి వచ్చి వాళ్ళు దీనికి ఎంతో కొంత 25 లక్షలు 50 లక్షలు ఇవ్వండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, అమెరికాలో విపరీతంగా సంపాదిస్తున్నాడు, అడిగి చూద్దాం ఎంత ఇస్తే అంత ఇచ్చాడని. సో ఈ తాకిడి ఎక్కువైపోయింది. ఒక్కోసారి నాకు విపరీతమైన ఫ్రస్ట్రేషన్, వెళ్ళాలంటే భయంగా ఉంది. ఊరు వెళ్ళాలంటే ఎక్కడ మాటు వేసి ఎక్కడ డొనేషన్లు ఎంతో కొంత ఇవ్వమని ఫోర్స్ చేస్తారు. సో అది ఒక పెద్ద ఇబ్బంది అండి. అదే మీరు ఇప్పుడు హైదరాబాద్లో పెరిగారనుకోండి, ఎవరు వచ్చి అడుగుతారు ఇంటికి? పక్క ఇంటి వాళ్ళు కూడా ఎవరో తెలియదు. సో అది ఒక అడ్వాంటేజ్ ఇక్కడ అర్బన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి వర్సెస్ రూరల్ బ్యాక్గ్రౌండ్. ఇది వింటున్నప్పుడు మీరు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తుంది ఇటువంటి వాతావరణం. కనిపించకుండా చాలా గుప్తదానాలు చేశారు, చాలా మంది జీవితాలు నిలబెట్టారు మీరు. అంటే ఇది దానం అని నేను అన్ను. మనిషికి మనిషి సాయంగా నిలబడ్డం అనేది గుర్తించి నిజాయితీ పరులైన వాళ్ళకి ఇవ్వడం. అంటే ఇప్పుడు మీరు ఆ చేయబోయే కార్యాలకి ఒక రకంగా ఈ వాతావరణం ఒక జంకుగా ఉందా మీకు? అంటే నిజమైన వాళ్ళకి ఇస్తున్నానా? లేదండి, అది కొద్దిగా డిప్రెసింగ్ గానే ఉంటుంది. కానీ మనం అనుకున్న కారణాలు డెఫినెట్గా ఇప్పుడు నేను మా పిల్లలకి చెప్పాను, నాన్న మీకు డెఫినెట్గా నేను పోబోయే ముందు కొంత ఇచ్చే వెళ్తాను. కానీ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఎస్పెషల్లీ పుట్టిన పిల్లలకి మీరు 1 మిలియన్ ఇచ్చినా 100 మిలియన్ ఇచ్చినా దే డోంట్ కేర్. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద ఇప్పుడు మీ బాబే ఉన్నాడు, మీరు ఆస్తులు ఇస్తే ఓకే, వెల్ అండ్ గుడ్, వాళ్ళు తీసుకుంటారు. మీరు ఇవ్వకపోయినా అతను సంపాదించుకుంటాడు తన స్వశక్తి మీద. మీరు ఇవ్వాలి, అదివరకులా లేవు ఇప్పుడు రోజులు. పిల్లలు ఏంటంటే అందరూ వాళ్ళు సెల్ఫ్ రిలయంట్ అయిపోయారు, ఈ జనరేషను ముందు జనరేషన్స్ అంతా. సో కాబట్టి మనం ఇంత సంపాదించినా నేనేమంటానంటే కొంత వెనక్కి సొసైటీకి మన కల్చర్కి ఏదో రంగం మీరు కంట్రిబ్యూట్ చేయండి. అదే ఆ ఇచ్చే ఉద్దేశంలోనే ఇండియాలో అదే సినీ ప్రముఖులకు సంబంధించిన ఒక కుటుంబానికి అవసరం ఉందని గ్రహించి మీరు కాంట్రిబ్యూట్ చేసి సన్మానం చేసి మరి ఇచ్చారని చెప్పి తెలిసింది. ఎవరండి? జేవి రాఘవల్ గారని 2008లోనే అప్పుడు వెబ్సైట్ పెట్టిన స్టార్టింగ్లో జేవి రాఘవల్ గారని సంగీత దర్శకుడు, ఇప్పుడు బొబ్బిలి పులి, కృష్ణరాజు సినిమాలు చాలా చేశారు, మంచి మ్యూజిక్ డైరెక్టర్. ఘంటసాలకు మానసపుత్రుడు అని ఆయనకి పేరు. చాలా కాలం 20 ఏళ్ళ పైగా ఆయన దగ్గర అసిస్టెంట్గా చేసి తర్వాత స్వయాన అతను మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ఈ ఇళయరాజా ఈ వేవులు ఏంటంటే పాపం వెనకబడిపోయాడు. సో తర్వాత కొన్నాళ్ళకి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యి చాలా ఇబ్బందులు పడుతుంటే ఆంధ్రజ్యోతిలో నేను యాడ్ చూసి నేను మొత్తం అప్పట్లో $10,000 రైజ్ చేసి మొత్తం మేమంతా చిమటా మ్యూజిక్ అభిమానులు అందరం చేసి ఈయనకి ఘనంగా సన్మానం చేసి సినారే సుశీల్ గారి చేతుల మీదుగా ఆయనకి అందజేసాం ఆ డబ్బు. సో అలా అది ఏముందిలేండి, అప్పుడు అందరూ తల చేసి మీకున్న సినీ గీతాల మీద లేకపోతే ఆ సంగీతం పైన లేకపోతే సినీ రంగం పైన ఉన్న కృతజ్ఞత, ప్రేమ, లేకపోతే ఆ ఉన్మాదవ, మంచి ఉన్మాదం అది. ఆ దీంట్లో మీరు ఒక పుస్తకాన్ని కూడా రచింపచేసి బాలుగారి చేతుల మీదుగా ఆయనకి అంకితం ఇచ్చారు కదా, అంకితం నీకే అంకితం అంటూ ఇచ్చారు. అది కూడా మీరు మీ కార్యక్రమాల శీర్షికలకి మంచి మంచి పాటలు మొక్కటాలనే తీసుకొచ్చేసి ఎంచుకుంటారు కదా. ఏ దివిలో విరిసిన పారిజాతము లేకపోతే అంకితం నీకే కళ్యాణం ఇలా చేస్తుంటారు. ఆ పుస్తక ఆవిష్కరణ సభలో బాలుగారు ఒక మాట అన్నారు, పుస్తకం ఇంతమంది ఇళ్ళలో చాలా మందికి ఎవరు తెలియదు, తెలుసో తెలీదు అని. అప్పుడే అలా ఉంటే ఇప్పుడు పరిస్థితుల్లో అసలు ఈ జనరేషన్ మ్యూజిషియన్స్ కూడా గుర్తుపెట్టుకోగలిగే పరిస్థితి ఉందా? అంటే అప్పటి వాళ్ళని చెబుతూనే లేదండి, అసలు సమస్య లేదు. ఈ జనరేషన్ వాళ్ళు ఇది మక్కలో వచ్చి పువ్వులో పోతారని ఒక సామెత ఉంది.
ఇళయరాజా తర్వాత టు సమ్ ఎక్స్టెంట్ కీరవాణి అండ్ రాజ్కోటి. తర్వాత వీళ్ళందరూ ఇప్పుడు తమన్ను, దేవిశ్రీ ప్రసాద్ వీళ్ళందరూ మ్యూజిక్ ఇస్తున్నా మా మనసుకు హత్తుకోలేదు. అంటే ఈ జనరేషన్ వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు, వాళ్ళు దే ఆర్ ఫైన్. బాలుగారు అన్న మాటల్లో ఆయనకి సంబంధించిన ఆవేదన స్పష్టంగా బయటపడింది. ఏంటి అని అంటే గత తరాన్ని గుర్తుంచుకొని ఈ తరం పైన ఆయనకి ఎంత అసంతృప్తి ఉంది అంటే వీళ్ళలో చాలా మంది పేర్లు తెలియదు, మీరు చప్పట్లు కొడుతూనే ఉండండి నేను చెప్తున్నా అని. ఎంత గౌరవమైన భావన అది. అవునవును. ఆ భావన అనేది ఈ తరంలో నిజంగా సినిమా పాటల మీద ప్రేమ సంగతి అలా ఉంచండి, గౌరవాన్ని ఆ మనసులో ఉంచుకోగలుగుతున్నారు. అసలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? వండర్ఫుల్ అండి, చాలా చక్కగా గమనించారు. అది స్వర్ణయుగ సంగీత దర్శకులని ఆ పుస్తకావిష్కరణ 2011లో జరిగినప్పుడు బాలుగారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయనకి అంకితం ఇచ్చాను. ఆయన మొత్తం ఆ ముఖ చిత్రం మీద ఉన్న బొమ్మలని చూస్తూ అన్నారు ఆ ఆవేదన. డెఫినెట్గా అది ఆవేదన ఈ తరంలో తెలియదంటే ఏంటో ఈ దౌర్భాగ్యం మనకే కానీ హిందీ వాళ్ళకి లేదండి ఇది. హిందీ వాళ్ళు ఇప్పటికీ కిషోర్ కుమార్ పాటలు, రఫీ పాటలు, ఆర్డి బర్మన్ పాటలు, లక్ష్మీకాంత్ ప్యారలాల్, కళ్యాణ్జీ, ఆనంద్జీ అన్ని వాళ్ళు చాలా ఇప్పటికీ నంబర్ ఆఫ్ కాన్సర్ట్స్ జరుగుతూనే ఉన్నాయి అన్ని చోట్ల. ఇక్కడ జరుగుతున్నాయి, జరగట్లేదని కాదు, కానీ యూత్లో కూడా వాళ్ళకి ఆ రెస్పెక్ట్ అనేది అలానే ఉంది. పాత పాటలు అంటే ఏంటో మనకి తెలుగులోనే ఒక్కసారి వాడుకొని వదిలేసినట్టు నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఇప్పుడు సుశీల్ గారు, జానకి గారు మన మధ్యలోనే ఉన్నారు, కానీ ఎంతమంది వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి పిలుస్తున్నారంటే వాళ్ళ వయోభారం వల్ల రాలేకపోతున్నారు అనుకోండి. కానీ అట్లీస్ట్ వాళ్ళ గురించి కొద్దిగా మంచి వాక్యాలు చెప్పడం చెప్పాలంటే అది కళాకారులతో కూడా దళారుల సమస్య ఒకటి ఏర్పడిందని నేను అనుకుంటున్నానండి. వాళ్ళ దగ్గరికి చేరడానికి కూడా సరైన వారధి, సరైన మనుషులు కూడా కరెక్టే. అది 100% అనుకుంటున్నాను నేను. ఇప్పుడు 100% కరెక్ట్. మన సుశీల్ గారిని తీసుకురావడానికి మన సన్మానానికి అష్ట కష్టాలు పడ్డాం. ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు, ఎవరు జెన్యూన్ పీపుల్లో తెలియదు. అందరు మాటలు చెప్తారు, నేను తీసుకొస్తానంటారు, సో అండ్ సో అమౌంట్ అంటారు, కమర్షియల్ అయిపోయింది. సంగీత ప్రపంచంలో ప్రముఖులు, లబ్ధ ప్రతిష్ఠలు అనుకున్న వాళ్ళందరికీ కూడా చిమటా శ్రీనివాస్ అనే వ్యక్తి, చిమటా శ్రీనివాస్, చిమటా మ్యూజిక్ అనే వేదిక వాళ్ళకి ఒక గతాన్ని నెమరు వేసుకునే వేదిక అయ్యింది. అవును, ప్రముఖులకే ప్రముఖులుగా మిమ్మల్ని చూసే పరిస్థితి వచ్చింది. లేదు కానీ ఇవి ఎవరెవరితోటి మీకు అంటే బాలుగారితో పాటుగా మిగతా వారితో ఉన్న ఒక మధురమైన అనుభూతులు కానివ్వండి. ఫస్ట్ ఏంటంటే వైవిఎస్ చౌదరి గురించి చెప్పుకోవాలి. నాకు సోదరుడు, నాకున్న 2-3 ఏళ్ళు పెద్ద ఉంటాడు ఏజ్లో, బట్ వీఆర్ ఆఫ్ సేమ్ టేస్ట్. మొత్తం యుఎస్ వచ్చినప్పుడు పరిచయం చేశారు. ఆయన ఏమన్నాడంటే ఎవరన్నా తెలుగు పాటలు అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కొద్దిగా పరిచయం చేయండి సోదరా అని ఎవరిని అడిగితే వాళ్ళు నన్ను పట్టుకెళ్ళారు. చిమటా మ్యూజిక్ శ్రీనివాస్ ఉంటాడు, ఇతనైతే మంచి కంపెనీ ఇస్తాడు చౌదరి గారికి అని. అయితే నన్ను వెళ్ళి పరిచయం ఈయన శ్రీనివాస్ చిమటా అనగానే వచ్చి హగ్ చేసుకున్నాడు. నిజంగా ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. హగ్ చేసుకొని సోదరా అసలు మీరు ఏం సేవ చేశారు మొన్నటి వరకు అంటే ఇప్పటికి కూడా చంద్రబోసు నేను నైట్ మీ పాటలు, మీ వెబ్సైట్లో పాటలు వింటూ 70s 60s పాటలు వింటూ గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉంటాము. అంత భాండాగారం మాకు అంటే అందించారు అని. మేము 10ంటికి మొదలు పెట్టామండి, తెల్లవారు 4 దాకా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎస్పెషల్లీ ఎన్టీఆర్ పాటల మీద. ఎన్టీఆరే కాదు ఇంకా చాలా పాటలు, ఎన్టీఆర్ సినిమాల గురించి. ఎన్టీఆర్ అంటే ఆ జానపద సినిమాల్లో కత్తి ఎలా జులిపించేవాడు, అసలు ఆ ముఖ కవళికలు కానీ ఎక్స్ప్రెషన్స్. రామారావు కొన్ని ఫన్నీ సాంగ్స్ ఉంటాయి, డియోరే డియోరే అనే ఒక పాట కలియుగ రాముల్లో ఉంది. అలానే అవే కాకుండా ఇంకోటి కృష్ణ పాటలు, రేర్ సాంగ్స్. ఓ ఎవరో నీవు ఎవరో నేను అంతా మాయరా హరివో హరివో, అది సత్యం కంపోజిషను. రక్త సంబంధాలని అన్నదమ్ముల అనుబంధానికి పోటీగా అయితే దాంట్లో పాట అది కూడా హీ వాజ్ వెయిటింగ్ ఫర్ సో లాంగ్. అరే ఎక్కడ దొరకట్లేదండి ఆ పాట. అది కొట్టేసిండు అని జయమాలిని పాట మగాళ్ళు. ఇలా ఎలా సంపాదించేవాళ్ళండి ఇవి? ఎవరికి దొరకని మీకు ఎలా దొరికేవి? అంటే అది ఒక లక్ అండి. చాలా క్రెడిట్ ఏంటంటే సూర్య గూడూరు గారు అని విజయవాడలో ఉంటారు, ఆయన నాకు బాగా హెల్ప్ చేశారు. అంటే చాలా వరకు నేనేంటంటే చీరాల చిలకలూరుపేటలో ఆడియోస్లో రికార్డ్ చేసి వాటిని MP3 సాంగ్స్కి కన్వర్ట్ చేసి
హోస్ట్ చేసేవాడిని. 50% అలా చేసాము. రెస్ట్ ఆఫ్ ద 50% నేమాని సీతారాం గారు అని విజయవాడలో ఉన్నారు. ఆయన దగ్గర చాలా రికార్డ్స్ మొత్తం ఉన్నాయి. ఈ కలెక్షన్ లాంగ్ ప్లే రికార్డ్స్ ఉంటాయి కదా, ఆయన దగ్గర చాలా ఉన్నాయి. నేమాని సీతారాం గారు అని విజయవాడలో ఉండేవారు. ఆయన దగ్గర చాలా పాటలు ఉండేవి. ఇలా ఈ సూర్య గూడూరు గారి వల్ల పరిచయం ఏర్పడి నాకు అక్కడి నుంచి ఆయన పట్టుకొచ్చి MP3 అప్లోడ్ చేసేవాడు. నిజంగా ఈ సందర్భంగా సూర్య గారికి దాని నుంచి సూర్య గారికి నమస్కారం. ఆయన చేసిన హెల్ప్ మరువరానిది నిజంగా వెబ్సైట్కి. అప్పట్లో అలా ఒక అందరం ఏంటంటే ఏం ప్రతిఫలాపేక్ష ఏం లేకుండా అందరికి అందిద్దామన్న ఒక సదుద్దేశంతో అందరిలో అది బర్నింగ్ డిజైర్. నెక్స్ట్ డే ఆ పాట వినంగానే మనకు కాల్స్ వచ్చేవి, అబ్బా ఎంతకాలానికి విన్నామండి అని. ఆస్ట్రేలియా నుంచి, ఇండియా నుంచే మోస్ట్లీ 80% ఆడియన్స్ మనకి. దుబాయ్ నుంచి, ఆఫ్రికా నుంచి, అన్ని చోట్ల ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా ఒకసారి అంటే ఒక్కోసారి ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే, అది అలాంటి పాటలు ఫస్ట్ టైం నేనే పరిచయం చేశాను. అది ఆన్లైన్. అది మాత్రం నాకు జీవితాంతం మంచి సంతృప్తిని. ఎన్ని దేశాల నుంచి చూసినట్టుగా మీ వెబ్సైట్ వస్తాయి, ఆ స్టాట్స్ అన్నీ వస్తాయి. అన్ని ఆల్మోస్ట్ ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా మోర్ దాన్ 100 కంట్రీస్ వచ్చేవి. మొత్తం యూరోప్లో, ఆఫ్రికాలో, ఏషియాలో అన్ని చోట్ల నుంచి వచ్చేవి. అన్ని చోట్ల యూస్ టు బి సర్ప్రైజ్డ్ ఎంతమంది ఉన్నారో తెలుగు వాళ్ళు త్రూఅవుట్ ద. అంటే కొంతమంది ఏంటంటే యాక్సిడెంటల్గా గూగుల్ సెర్చ్ నుంచి కూడా వెళ్తారు, వాళ్ళు కూడా కౌంట్ అవుతారు. కానీ మోస్ట్లీ జెన్యూన్ లిస్టే ఉంటుంది. వాళ్ళు ఎక్కువసేపు విన్నవి మోర్ దాన్ 10 minutes విన్నారనుకోండి, సెర్చ్ నుంచి వెళ్ళిన వాళ్ళు అంతసేపు ఉండరు. సో అలా మనం కొద్ది కంక్లూడ్ అవ్వచ్చు. తెలుగు పాటలేనా? తెలుగు, హిందీ కూడా పెట్టాను కొంతకాలం. తర్వాత హిందీ ఏంటంటే వాళ్ళు బ్లాక్ చేశారు. హిందీ పెట్టినప్పటి నుంచి బ్లాక్ చేశారు. ముందు chimatamusic.com అని ఉండేది, దాని నుంచి allbestsongs.com, తర్వాత kuteeram.com. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళు బ్లాక్ చేసినప్పుడల్లా ఇక్కడ నేను పేరు మార్చి వేరే డొమైన్ ద్వారా అందించామండి అవే పాటలు. సో ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి ఏంటంటే కొద్దిగా హోస్టింగ్ ఇష్యూస్ వచ్చి ఏమి లేదు, అంత ఫ్రీ. డౌన్లోడ్ చేయకుండా ఉండేది ఆప్షన్ నేను ఇవ్వలేదు. కానీ స్మార్ట్ పీపుల్ ఎప్పుడు ఉంటారుగా దానికి తగ్గ వాళ్ళు ఎప్పుడు వాడిని హ్యాక్ చేసి చేస్తూ ఉంటారు. కానీ నేను ఎక్కడ ఏ రోజు నేను ఆల్మోస్ట్ $500 అయ్యేవి నాకు జేబులోంచి ఎవ్రీ మంత్. అయినా పర్లేదు, మనం నాకేం పెద్ద అది భారం అనిపించలేదు అన్ని. సో దానివల్ల మీకంటూ కనెక్టివిటీ అనేది అందరు ప్రముఖులతో ఏర్పడింది. ముందు YVS చౌదరి గారు బాగా నాకు సోదరుడిలాగా నా 50th బర్త్డేకి కూడా విషెస్ పంపాడు. ఇప్పటికీ బాగా టచ్లో ఉంటాము. బాగా ఇద్దరం వేరే ఎన్టీఆర్ అభిమానులు చెప్పాను కదా, ఒక 5 మందిని కౌంట్ చేసుకుంటే మా ప్రపంచవ్యాప్తంగా మేమిద్దరం డెఫినెట్గా ఉంటాం దాంట్లో. సో అలానే తర్వాత శివనాగేశ్వరరావు గారు, మనీ ఫేమ్ శివనాగేశ్వరరావు గారు. సో ఆయన కూడా చాలా, ఆయన మంచి పాత పాటలన్నా బాగా ఇష్టం. ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ గారిలో ఈ కోణం ఉందని ఎవరికి తెలియదు. ఆయన కనుమూరి రామకృష్ణరాజు గారు, ఆయన 2 ఏళ్ల క్రితం అమెరికా వచ్చినప్పుడు ఆయన మొత్తం అప్పుడు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా అంతా ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రచారం చేసినప్పుడు మా శాన్ ఫ్రాన్సిస్కో వచ్చినప్పుడు అందరు పొలిటికల్ టాపిక్స్ అయ్యేసరికి ఆయన కొద్దిగా అబ్బాయి ఇవి కాదండి, పాటల గురించి మాట్లాడుకుందాం, మీట్లో ఎవరికి పాటలు వచ్చంటే అందరు తెల్లముఖం వేస్తే ఎవరన్నా పాటలు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా అంటే ఇమీడియట్గా నాకు కాల్ చేశారు. ఆల్మోస్ట్ 11:30 అయింది, ఇక్కడ పడుకోబోతున్నాను. ఆల్మోస్ట్ కాల్ వచ్చింది, ఇలా ట్రిపుల్ ఆర్ గారు వచ్చారు, ఆయన పాటలు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు రమ్మంటున్నారంటే ఇమీడియట్గా నేను గంట అక్కడి నుంచి స్వాగత్ రెస్టారెంట్ అని కామెడీ జయరామ్ గారు ఆయన దానికి అక్కడ విడిది ఆ రోజున. అయితే వెళ్ళాను, 12:30 అయింది. వెళ్ళేసరికి 12:30 నుంచి 4 o'clock దాకా కంటిన్యూస్గా మాట్లాడుకుంటూనే ఉన్నాం. అమేజింగ్ నాలెడ్జ్ రాజు గారిది, విపరీతంగా అప్రతిహతంగా 12:30 నుంచి 4 దాకా కంటిన్యూస్గా మాట్లాడుతాం మేము. క్వశ్చన్స్ ఆయన ఏంటంటే నన్ను అడగండి క్వశ్చన్స్ అన్నారు, నేను అడుగుతున్నాను అన్నీ చెప్తున్నారు. అంటే అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఇక ప్రపంచంలో పోటీ పెడితే ఆయనే వస్తాడని నాకు గట్టి నమ్మకం. అయితే ఒక రాజకీయ నాయకుల్లో మరో కోణాన్ని మీరు చూసారు, మీలో మరో కోణాన్ని ప్రపంచం చూస్తోంది. ఏంటి అని అంటే ఆప్తా అనేది మొన్నటి రాజకీయంలో కీలక పాత్ర పోషించింది అనేది ఒక వినికిడి. అవును. అయితే ఆప్తా
ఎస్టాబ్లిష్మెంట్ ఎలా జరిగింది, అసలు ఆ స్థాపన ఎలా జరిగింది, ఏ ఉద్దేశంతో జరిగింది? ఇప్పుడు ఆల్రెడీగా మేము 2008లో స్టార్ట్ చేసాము ఇది. అప్పటికి 2 ప్రముఖ సంస్థలు అంటే తానా, ఆట. ఇప్పుడు మీకు తెలియని వేదం ఏముంది అంటే తెలియని చిదంబరం రహస్యం ఏముంది. ఇప్పుడు మనకి పల్లెటూళ్ళల్లో ప్రభలు కడతారు, ఎప్పుడు 3 కమ్యూనిటీసే కడతాయి. అక్కడ అమెరికాలో 2 కమ్యూనిటీస్గా ఉంది. సో 3వ దానికి కూడా మేము స్టార్ట్ చేద్దామని రంగ పునాది వేయటంలో నేను ముఖ్య పాత్ర వహించాను. అంటే నాలో ఈ కోణం ఉందని చాలామంది తెలియదు. అందరూ ఏంటంటే సినిమా పాటలు చిమట అంటే మళ్ళీ పాటలు అనుకుంటారు. కానీ నేనేంటంటే ఒక కమ్యూనిటీలో పుట్టినందుకు మీరు ఏదో రకంగా కమ్యూనిటీకి కంట్రిబ్యూట్ చేయండి. ఫలాయనవాదం ఎందుకు, మీరు తప్పించుకొని తిరగటం అది నువ్వు పుట్టినందుకు అది ఇది ఈ కారణం ఏ కారణం చేత మనం ఒక కమ్యూనిటీలో పుట్టాము. యూ కంట్రిబ్యూట్ బ్యాక్ టు ఇట్ చేతనైనంత వరకు. నేను ఎప్పుడు దాంట్లో మిగతా 2 కమ్యూనిటీస్లో ఉన్న మంచి గుణాలను ఎప్పుడు నేను హాస్టల్స్ ఉన్నాయి, రుణం తీర్చుకోవడం వేరు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు హాస్టల్స్ ఉన్నాయి, మీకు తెలిసిందే కదా. కమ్మ హాస్టల్ ఎప్పటి నుంచో ఉంది. ఎంతమంది, కొన్ని వేల మందికి అది ఒక ఆలంబనంగా నిలిచి వాళ్ళకి జీవితాలకు స్వర్ణ సోపానం వేశారు. ఎప్పుడో అది 1930 నుంచే చేశారు. మిమ్మల్ని ఈ వైపు అంటే దీంట్లో సంఘటన ఏం కాదండి. నేనేంటంటే నేను ఈ రంగంగా ఆలోచిస్తాను. ఇప్పుడు తానా వాళ్ళు ఎన్టీఆర్ శత జయంతి చేస్తున్నప్పుడు నాకేంటి ఎన్టీఆర్తో పాటు ఎస్వి రంగారావు కూడా చేయాలనిపిస్తుంది. కానీ నేను వెళ్ళి వాళ్ళని ఎస్వి రంగారావు మీరు చేయండి అంటే వాళ్ళకి ఆ ప్రయారిటీ లేకపోవచ్చు. మేము కృష్ణాది చేసుకోవాలి, నాగేశ్వరరావు చేసుకోవాలంటారు, ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉందంటారు. సో వాళ్ళని అడగటం నువ్వెందుకు చేసుకోలేవు, నువ్వు చేయలేవా అనే ఒక ఆత్మగౌరవం మీద నేను ఏర్పడింది. కరెక్టే. కానీ ఒకసారి ప్రయారిటీస్ ఇప్పుడు లేదండి, కరెక్టే. కానీ ఇప్పుడు మండల బుద్ధప్రసాద్ గారు ఒక సందర్భంలో అన్నారు, ఈ రోజున మహాత్మా గాంధీ విగ్రహం పెట్టాలి అంటే వైశ్యులు ముందుకు వస్తే గానీ పని అవట్లా. అది అయిపోయింది, పోలరైజేషన్ అయిపోయింది. ఒకప్పుడు గాంధీ తాతని అందరు దండాలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఆయన పేరు మర్చిపోయే పరిస్థితులు దాపురించాయి. ఇప్పుడు మళ్ళీ ఆయనలో బ్యాడ్ క్వాలిటీస్ బయటకు వెలిగి తెస్తున్నారు. బట్ ఎనీవేస్, అంటే దీంట్లో ఏమి పెద్ద అవమానాలకు గురయ్యి అలాంటిది ఏం లేదండి. జస్ట్ రాజకీయంగా వీళ్ళకి కూడా ఏంటంటే రాజకీయంగా వీళ్ళకి ఒక ఆలంబన కావాలి. ఇప్పుడు తానాకి ఆటాకి చాలా మంది వెళ్తున్నారు, గర్వంగా చెప్పుకుంటున్నారు. అలానే మనకు కూడా కమ్యూనిటీకి ఒకటి ఉండాలి అన్న అది కూడా ఒక రీజన్. మోర్ దాన్ దట్ ఏంటంటే మేము కమ్యూనిటీలో ఉన్న నిరుపేద విద్యార్థులకి, ప్రతిభావంతులైన విద్యార్థులకి స్కాలర్షిప్స్ అందించాలి. అమెరికా ఇక్కడ గవర్నమెంట్స్ ఇస్తుంది ఎంతో కొంత, అది కాకుండా ఇంకా మనం ఎక్కువ సహాయపడి ఈ డెఫినెట్గా ఏంటంటే మా అందరిలో ఒక బర్నింగ్ డిజైర్ ఏంటి, రాజ్యాధికారం వన్ డే వీ హ్యావ్ టు గెట్ ఇట్ అనేది ఉంది అందరిలో. అది రావాలంటే ముందు మీకు ఆర్థిక పరిపుష్టి రావాలి, ఆర్థికంగా బలోపేతం కావాలి. మిగతా 2 కమ్యూనిటీస్ లాగా అది ఒక్క రోజులో వచ్చేది కాదు. వాళ్ళు ఆడిపోసుకుంటే వరిగి వచ్చేదే ఉండదు. నువ్వు కూడా వాళ్ళలాగా ముందుకు వెళ్ళాలి. వాళ్ళు ఎలా అవకాశాలు చేజెక్కించుకున్నారో నువ్వు కూడా చేజెక్కించుకోవాలంటే ముందు ఎడ్యుకేషన్ ఉండాలి, తర్వాత ఆర్థిక పరిపుష్టి ఉండాలి, తర్వాత 20 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది ఆ ఆర్థిక రాజ్యాధికారం. అది దట్స్ నాట్ దానికి ముందు ప్రీ రిక్విజిట్స్ అంటాం. సో అవి ఏర్పరచడానికి విద్య అవసరం. అది ఎప్పుడు మిగతా 2 కమ్యూనిటీస్ 1933 రామస్వామి చౌదరి గారు వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడే స్టార్ట్ అయినాయి అవన్నీ. సో అది కొద్దిగా మా కమ్యూనిటీలో కొద్దిగా లేట్గా స్టార్ట్ అయింది ఉద్యమం. సో ఇప్పుడు అది బాగా అందరిలో ఆకాంక్ష బాగుంది. సో అలా ఆప్త అనేది అందరికీ ఒక ఆలంబనగా ఈ రోజున వేదికగా నిలిచి మొన్న 10 crores బడ్జెట్తో ఇక్కడ బిజినెస్ సమ్మిట్ చేసాం. దానికి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, చీఫ్ మినిస్టర్, చిరంజీవి గారు వచ్చారు. సో ఇప్పుడు ఇలాంటిది ఎంత పెద్ద బిజినెస్ సమ్మిట్ ఇంతవరకు ఎవరు ఎన్ఆర్ఐస్ ఎవరు చేయలేదు, ఫస్ట్ టైం ఆప్తా చేసింది. అంటే అందరిలో ఏంటంటే దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎవరిని అందరితో ఏకత ఐక్యత కనిపిస్తోందా మీకు? ఎందుకంటే డెఫినెట్ గా కనపడుతుందండి. ఇప్పుడున్న ఇండియాలో మాత్రం 3 రకాలుగా చీలిపోయింది కమ్యూనిటీ. అవును, మొత్తం అవును. అంటే వీళ్ళందరినీ ఒక అంటే స్వార్థాలు ప్రబలినప్పుడే కదా ఇది జరుగుతుంది. అవునండి. ఉండి ఈ
ఐకమత్యాన్ని కొనసాగించగలమని చెప్పని ఏ విధంగా ఇప్పుడు మొన్న ప్రూవ్ అయింది కదా, మొన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు కనీసం 2 కమ్యూనిటీస్ కలిసినాయి కదా. సో అది స్లోగా ఇప్పుడు ఒకటండి, నేను అనుకోవటం ఇది మన తరంతోనే ఎండ్ అవుతుంది. ఇప్పుడు రేపు మన పిల్లలు ఉన్నారు, డూ యూ థింక్ దే వుడ్ రియల్లీ టేక్ ఇట్ ఫార్వర్డ్? అసలు నో వే. ఇప్పుడు మా కమ్యూనిటీలో, ఇప్పుడు మా బంధువుల్లోనే బోల్డ్ మంది క్రాస్ చేసుకుంటున్నారు పిల్లల్ని. కానీ ఇవాళ సొసైటీలో మొత్తం కులాన్ని కానివ్వండి, ప్రాంతాన్ని కానివ్వండి, రాజకీయాలకు అనుగుణంగా వాడడం, వాడి వదిలేయడం, దీన్ని ఎలా చూడాలంటారు? ఒకటండి, ఇవి ఇన్ఎవిటబుల్. ఇది ఎంతకాలం ఫర్ ఎవర్ ఇంకో 100 years ఆగుతాయి అంటే డెఫినెట్గా సాగవు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మిన్స్ని తీసుకుంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నటువంటి మడి ఆచారం, ఇవన్నీ ఈ రోజున ఈ కంప్యూటర్ యుగంలో నెక్స్ట్ తరం వాళ్ళు ఎంతవరకు కంటిన్యూ చేయగలరు? దాదాపు హాల్ట్కి వచ్చేసినాయి. అలానే ఇప్పుడు లైబ్రరీస్ ఉన్నాయి, 400-500 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్న లైబ్రరీలు మొత్తం హతమైపోతున్నాయి, దాదాపు కరుమరుగైపోయినాయి ఇప్పటికి ఆల్రెడీగా. ఇంకా నెక్స్ట్ 20 years తర్వాత ఎన్ని లైబ్రరీస్ ఉంటాయి ఫిజికల్గా అనేది అలాంటి సంధి కాలంలో ఉన్నాం ఇప్పుడు మనం. ఏంటి ఇంతకాలం జరిగిందంత ఒక ఎత్తు, 21st centuryలో జరుగుతున్న ఇవి పరిణామాలు ఒక ఎత్తుగా ఉన్నాయి. సో ఏమైనా సరే ఈ మీరు అన్నట్లుగా ఇవన్నీ వర్గీకరణ కానీ ఇవన్నీ జస్ట్ నేను అనుకోవటం ఒక 20-30 yearsలో అన్నీ సమిసిపోతాయి, అందరు కలిసి మొత్తం. ఇప్పుడు సినిమాల్లో శంకర్ మూవీస్లో చూస్తాం కదా, ఆ టైప్లో అవ్వచ్చు, డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు జరుగుతున్నాయి. వాళ్ళకి దే డోంట్ కేర్, వాళ్ళు ఏంటంటే కేవలం వాళ్ళు వచ్చిన ఆపర్చునిటీస్నే వాళ్ళు అందిపుచ్చుకుంటారు, ఆపర్చునిటీస్ గురించే వాళ్ళు వరీ అవుతారు అంతే తప్పితే ఇప్పుడు మనలాగా ఇప్పుడు మన తాతలు తండ్రులు వాళ్ళు మనవాళ్లే రావాలి, మనవాళ్ళు అలా ఉండేవి కొన్ని భావనలు. క్రమేణా అవన్నీ తగ్గుముఖం పడుతున్నాయి. అంటే ఆదర్శాలు వేరు, ఆచరణలోకి వచ్చేప్పటికి ప్రతిదానికి కూడా రూపాయి ముఖ్యం ఈ రోజున. అంటే ఆప్తా చేయాలనుకునే ఒక ఆశయ సాధన కోసం ఆ ఫండింగ్ కానివ్వండి, దానికి వెనుక ఒక బలంగా వెన్నెముక బలంగా ఉన్న వాళ్ళు ఎవరెవరు దీంట్లో ముఖ్యమైన టీం? డెఫినెట్గా అండి. ఇప్పుడు నా వరకు చూసుకుంటే నేనే 1,20,00,000 అనుకోండి, అలానే నేను అదే అమౌంట్ ఇప్పుడు 1,20,00,000 ఇంకోటి నా కాన్సర్ట్స్ మొత్తం కాన్సర్ట్స్ కానివ్వండి మన ఈవెంట్ చేశాను. అదే ఆప్తా కింద మీరు అప్కమింగ్ సింగర్స్ తో పాటుగా సీనియర్ సింగర్స్ కి సంబంధించిన పాటల్ని పునరుజ్జీవనం చేయించే ప్రయత్నంలో మీరు ఉన్నారు. అవును, అవి చేస్తున్నాను. ఈ రెండు కలిపే దాదాపు నేను 3 లక్షల అంటే $300K అంటే మొత్తం అంతవరకు ఖర్చు పెట్టాను. అంటే ఆల్మోస్ట్ 2.5 కోట్ల దాకా. అదే నేను ఇక్కడ హైటెక్ లో కొన్ని ఉన్నాను అనుకోండి డబ్బులు, అది మా వాళ్ళు అంతా అదే అంటారు, ఎందుకు తగలబెడుతున్నావు ఎంత అని. అంటే ఆత్మతృప్తి, నాకు అది స్థలాలు ఉంటాయి ఇక్కడ, మేబీ అది నాకు దట్స్ నాట్ వాట్ ఐ వాంట్. అది దీంట్లో ఎనలేని ఆత్మతృప్తి ఉంది. ఈ విషయంలో మావిడిని అభినందించాలి. మావిడిని ఫస్ట్లో నీకు వెళ్ళి ఒక 3-4 కోట్లు పెట్టి సినిమా తీసి మొత్తం దివాళా తీయమంటావా, లేకపోతే అప్పుడప్పుడు ఒక ₹1,00,000 2 లక్షలు అలా, లేకపోతే 10 లక్షలు సంవత్సరానికి అలా ఖర్చు పెట్టుకోమంటావా నా కాన్సర్ట్స్ మీద అని 2,000 ఇచ్చా. ఏం పట్టుకుంటుంది న్యాచురల్గా, ఒకేసారి పెట్టకు, నీ జీవితాంతం ఇదే చేసుకో అని ఒప్పుకుంది. సో అలా నేనేంటంటే సంవత్సరానికి ఎంతని అలా బడ్జెట్గా చేసుకుంటూ వస్తున్నాను. డెఫినెట్గా అండి ఆత్మతృప్తి. అది కాక చాలామంది సింగర్స్ అద్భుతంగా పాడుతున్నారు, మేమంతా ఒక టీం లాగా తయారయ్యాము, ఎంజాయ్. అలానే ఆ పాటలను ఆస్వాదించే మీలాంటి తక్కువ మందే ఉండొచ్చు, కానీ అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ముందు వాటన్నిటికన్నా కొంతమంది సినిమా తీస్తున్నారు ఇప్పుడు 4 కోట్లు పెట్టి, వాళ్ళకి ఏం తృప్తి ఉంది దాంట్లో? వాడు తర్వాత ఫ్లాప్ అయితే ఎవడు పట్టించుకోడు, హిట్ అయినా మళ్ళీ అలాంటి కెరియర్ని కంటిన్యూ చేయాలంటే 2 సినిమాలు హిట్ తీస్తే గానీ ఆ హిట్ సినిమా తీసిన వాడిని పట్టించుకోరు. అంటే ఈ పాత ఇంకొక వైపు కూడా తిరిగింది కదా, గురువు వైపు తిరిగింది. ఎవరిని మీరు ఈ మధ్య గురువుగా ఎంచుకున్నారు? నాకు చిన్నప్పటి నుంచి పురాణాలు అంటే చాలా ప్రాణం. అంటే నేను అలా అని భజనలో ఇవి 24 గంటలు చేస్తానంటే చేయను, కానీ నాకు దైవ భక్తి ఉంది, దైవ భీతి ఉంది, అంతా ఉంది. నాకు పురాణాలు అంటే విపరీతమైన ప్రాణం. సో నేను చాగంటి గారిని గరికపాటి గారిని ఫాలో అవుతున్నాను కొంతకాలం నుంచి. వాళ్ళ ప్రవచనాల వల్ల కలగని
ఒక రకమైన అత్యద్భుతమైనటువంటి అనుభూతి వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనాల్లో నాకు, అంటే పురాణాలు 18 పురాణాలు కానివ్వండి, ఏవైనా సరే ఆయన కంఠోపాఠంగా ఆయన చెప్పే విధానం ఎంత అరటిపండు ఒలిచి పెట్టినట్టు ఉంటాయి. ఆయన గురు ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, గురు అంటాం కదా, గు అంటే చీకటి అంట, రు అంటే తొలగించేవాళ్ళు, అంటే చీకటిని తొలగించేవాడిని గురువు అంటారు. ఈ విషయం ఎవరన్నా మనకి ఇంతవరకు తెలుగు మాస్టర్స్ చెప్పలేదు, ఎక్కడ చదవలేదు, ఎక్కడ కనపడదు. అలాంటివి కొన్ని లక్షలు చెప్తారు ఆయన గురువు గారు. అందువల్ల ఆయన నేను గురువు గారిగా స్వీకరించి, ఆయన అమెరికా వచ్చినప్పుడు ఆయనకి ఘన సన్మానం, అంటే ఆయనకి నేను చేసిందని కాదు, నేను వచ్చినప్పుడల్లా గురువు గారిని కలుస్తూ ఉంటాను. అలా ఆయన ప్రణవపీఠం అని పెట్టారు, దానికి ప్రతి సంవత్సరం ఏటా $10,000 ఇస్తానని నేను కమిట్ అయ్యాను. సో ఉన్నంతలో అది నాకు ఆత్మతృప్తి ఇస్తుంది. ఇప్పుడు సంగీతానికి పెడుతున్నారు, అటు గురువు గారికి పెడుతున్నారు, ఫ్యూచర్ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి ఇంకా అసలు? అది ఇంకోటి ఉందండి, అది కొద్దిగా హృదయాన్ని కొద్దిగా కలిసివేసేది. నాకు చిన్నప్పటి నుంచి చైల్డ్ ప్రాస్టిట్యూషన్ అంటే చాలా నాకు హృదయం కలిసివేస్తుంది. ట్రాఫికింగ్, చైల్డ్ ట్రాఫికింగ్. మేబీ నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, అదొక భయమేమో, కానీ నాకు చిన్నప్పటి నుంచి అది నాకు చాలా హృదయ విదారకంగా అనిపిస్తూ ఉంటుంది. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి అలా చేయటం, దానికి ఏదన్నా ఫ్యూచర్లో ఏదన్నా చేయగలిగితే అది డెఫినెట్గా ఎవరన్నా ఆ ఇనిషియేటివ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా వచ్చి ఇలా చేద్దాము, ఇలా ఇనిషియేటివ్ చేద్దాము, మీ ధన సహాయం కావాలంటే నేను డెఫినెట్గా దానికి కొంత అమౌంట్ తీసి పక్కన పెడతాను. ఇప్పటి నుంచి శాన్ ఫ్రాన్సిస్కోలో రిక్షా తొక్కైనా సరే, అది నా స్టాండర్డ్ డైలాగ్. ఏదైనా కాన్సర్ట్స్ కానీ చేయాలంటే కొద్దిగా కష్టపడైనా సరే నాకు ఇష్టమైన పనులకి డెఫినెట్గా ఐ విల్ పుట్ సమ్ మనీ అసైడ్. వాటిలో ఇదొకటి నా ఫ్యూచర్లో. ఎందుకంటే ఈ సినిమాలు చూస్తున్నప్పుడు కానీ కొన్ని రోజులు అలా హృదయం అంతా తిప్పేస్తుంటుంది. అంటే సినిమా నుంచి చైతన్యాన్ని, ఒక ఆహ్లాదాన్ని, ఒక ఆనందాన్ని అన్నిటినీ పుచ్చుకుని ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా, ఒక మహోన్నతమైన మానవతావాదిగా మారిన మీరు మరిన్ని మంచి కార్యాలు చేపట్టాలని, మంచి రసాస్వాదన ఉన్న కార్యక్రమాలని ముందు తీసుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్స్.